వారిని ఆహ్వానించినప్పుడు మన ఆహ్వానాన్ని మన్నించి మన మధ్యకు వచ్చారు. ఈ సమయాన్ని దైవజనులు రెవరెండ్ డాక్టర్ ఎడ్వర్డ్ విలియమయ్య గారికి ఈ సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను. మనందరం కలిసి దేవునామాన్ని మహిమపరుస్తూ పరిశుద్ధాత్మ దేవుని కనపరుద్దాం. ప్రియులారా, దేవాతి దేవుడు మనతో మాట్లాడినట్టుగా ప్రేమతో దైవజనులకి ఈ సమయాన్ని అప్పగించుదాం. అందరూ కూడా చప్పట్లు కొడుతుండగా అన్న వస్తారు. ప్రైజ్ లార్డ్. ఆమేన్. మరొకసారి మీ గ్రామం రావడానికి దేవుని వాక్యాన్ని ఈరోజు రేపు మీతో కలిసి ధ్యానం చేసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి నేను దేవునికి ఎంతగానో స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మిమ్మల్ని చూస్తూ ఉంటే మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలి అనే ఆతృత నాకున్నది. నాకున్న జ్ఞానం అంతా మీ ముందు ప్రదర్శించాలని కాదు, చెప్పే కొన్ని మాటలైనా మీకు అర్థం అవ్వాలి అనేది నా తాపత్రయం. ఒకవేళ మీరు ఇదివరకటి నుంచే చర్చికి వెళ్ళేటువంటి అలవాటు ఉన్న వాళ్ళైతే, ప్రార్థనలకు వెళ్ళేటువంటి అలవాటు ఉన్న వాళ్ళైతే, బైబిల్లో కొన్ని వాక్యాలకు తరచుగా మనం వింటూ ఉంటాం. చాలా తరచుగా చిన్నపిల్లలు సండే స్కూల్కి వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళకి కొన్ని వాక్యాలని కంఠపాఠ్యంగా నేర్పిస్తారు. ఎందుకంటే అవి ఉపయోగపడతాయి అనేసి. ఎప్పుడైనా కఠిన పరిస్థితుల్లో లేకపోతే కష్టం ఉన్నప్పుడు ఆ వాక్యాలని జ్ఞాపకం చేసుకుంటే ఎంతో ఆదరణ ఇస్తాం. అలాంటి ఆదరణ ఇచ్చేటువంటి ఒక వాక్యం ఈరోజు మనం ధ్యానం చేద్దాం. పల్లె వాతావరణంలో ఆ వాక్యాన్ని అర్థం చేసుకోవటం బాగా అనిపిస్తుంది. అది మనందరికీ కూడా మన దేవుడు ఏమై ఉన్నాడు అనే విషయాన్ని చాలా స్పష్టంగా అది నేర్పించేదిగా ఉంటుంది. మనకి బైబిల్లో కీర్తనలు ఉన్నాయి, 150 కీర్తనలు. ఓకే, మీరు అప్పుడే ఏం తీయొద్దు, చాలాసేపు తర్వాత మేము బైబిల్ తీయమని చెప్తాను. అప్పుడు దాకా మీరు వినండి, నేను కథలాగా చెప్తాను, నేను చాలా సులభతరం చేస్తాను. అందుకని వినండి, నేను చెప్పినప్పుడు అప్పుడు బైబిల్ తీయాలి. అయితే మీకు కూడా పాటల పుస్తకాలు ఉంటాయి. మనకి తెలుగులో కొన్ని వేల పాటలు ఉన్నాయి. అయితే పాస్టర్లు ఏం చేస్తారంటే వాళ్ళ సంఘానికి ఏ పాటలు అయితే బాగుంటాయో వాళ్ళు సమకూరుస్తారు. అదేవిధంగా ఇశ్రాయేలీలు కూడా చాలా పాటలు ఉన్నాయి. అయితే ఇద్దరు వ్యక్తులు, ఒక ఆయన పేరు నెహెమ్యా, ఇంకో ఆయన పేరు ఎజ్రా, వీళ్ళిద్దరూ కలిసి 150 పాటలు ఇవి ఉంటే బాగుంటుంది అని సమకూర్చారు. అందుకే వాటిని కీర్తనలు అని అంటారు. ఆ పాటల్ని వాళ్ళు పదే పదే పాడుకునేటువంటి వాళ్ళు. ఈ 150 కీర్తనలో 73 కీర్తనలు దావీదు పేరునే ఉన్నాయి. ఇంకో 28 కీర్తనలు ఆయనే రాసుండి ఉంటాడు అని అనుమానం. 100 కీర్తనలకు పైగా దావీదు పేరును ఉన్నాయి. కాబట్టి చాలామంది ఏమనుకుంటారంటే ఈ కీర్తనల్ని దావీదు కీర్తనలు అంటారు. దావీదే కాదు, వేరు వేరు వాళ్ళు కూడా రాసినవి ఉన్నాయి. సొలొమోను రాసింది ఉన్నది, కొరహ్ కుమారులు రాసినవి ఉన్నాయి, మోషే గారు రాసినవి ఉన్నాయి, ఇలాగ ఆసాఫ్ అనేటువంటి ఆయన రాసినవి ఉన్నాయి. ఇలాగ వేరు వేరు వాళ్ళు రాసినవి కూడా ఉన్నాయి. కాకపోతే ఎక్కువ శాతం దావీదు రాశాడు కాబట్టి దావీదు కీర్తనలు అని వీటిని అంటూ ఉంటారు. ఇందులో చాలా మందికి ఇష్టమైనటువంటి ఒక కీర్తన 23వ దావీదు కీర్తన, యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు. ఓకే, ఆ కీర్తనని ఈరోజు బాగా అర్థం చేసుకుంటాం. 6 వచనాలు ఉంటాయి దాంట్లో. ఆ కీర్తననే మనం అర్థం చేసుకుంటాం ఈ రాత్రి. ఇంకా వేరే భాగంలోకి వెళ్ళాం. దావీదు గొర్రెలు కాసుకునేటువంటి వాడు. దగ్గర దగ్గర 30 సంవత్సరాలు వచ్చే వరకు కూడా ఆయన గొర్రెలు కాస్తూ ఉండేవాడు. కాబట్టి గొర్రెలు ఎలా వ్యవహరిస్తాయో ఆయనకి బాగా తెలుసు. గొర్రెల కాపరి ఎలాగా గొర్రెలతో వ్యవహరిస్తాడో కూడా ఆయనకి తెలుసు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కీర్తన ఆయన రాసుకుంటూ వచ్చాడనమాట. ఓకే, అయితే ఈ కీర్తన ఇక్కడ ఉన్నటువంటి మనందరికీ వర్తిస్తుంది అని అనటానికి ముందు ఒక విషయాన్ని చెప్తాను. చాలామంది ఏమనుకుంటారంటే ఈ కీర్తనని దావీదు గొర్రెలు కాసేటప్పుడు ఆయన రాశాడు అని.
కానీ అది వాస్తవం కాదు. ఎందుకంటే ఆ కీర్తనలో ఒక వచనం ఉంటుంది, ఏమనంటే నా శత్రువుల ఎదుట నువ్వు నాకు భోజనము సిద్ధపరిచావని. దావీదు గారు రాజు అయిపోయిన తర్వాత వాళ్ళ సొంత కొడుకు, దావీదు గారి సొంత కొడుకు అబ్షలోము దావీదుని చంపాలని ప్రయత్నం చేశాడు. అప్పుడు దావీదు పారిపోయి శత్రువుల యొక్క రాజ్యంలోకి వెళ్ళిపోయాడు. ఫిలిస్తీన్లు ఇశ్రాయేలీలకి శత్రువులు. ఆయన అక్కడికి పారిపోతే అబ్షలోము ఆయన వెంట వస్తూ ఉన్నాడు. ఎవరో చెప్పారు, ఏమంటే మీ కొడుకు వచ్చేస్తున్నాడు, ఇంకా అయిపోయింది మీ పని. అప్పుడు దావీదుకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఆయన ఏం చేశాడంటే ఇక్కడ నుంచి సొంగ కారుస్తూ పిచ్చోడు అట్లాగే చేస్తే అబ్షలోము ఏమనుకున్నాడంటే మన ఆయనకి పిచ్చొచ్చింది, ఇప్పుడు ఆయన జోలు ఎందుకు వెళ్ళటం అని వదిలేసి వెళ్ళిపోయాడు. అప్పుడు ఫిలిస్తీన్లు దావీదుని పిలిపించి భోజనం పెట్టారు. ఫిలిస్తీన్లు దావీదుకి శత్రువులు కదా, వాళ్ళు ఎదురుగా కూర్చొని అన్నం తిన్నాడు కదా, అందుకని నా శత్రువులు ఎదుట నువ్వు నాకు భోజనం పెట్టావు ప్రభా అని ఆ పరిస్థితుల్లో రాశాడనమాట. అంటే 23వ కీర్తన, దావీదు కీర్తన అంటాం కదా, అది అన్ని బాగున్నప్పుడు రాసినటువంటి పాట కాదు. ఎందుకనంటే ఇప్పుడు ఇలాంటి స్టేజ్ ఉన్నప్పుడు, మంచి లైట్లు ఉన్నప్పుడు, వెనకాల ఎల్ఈడి స్క్రీన్ ఉన్నప్పుడు, లైవ్ ద్వారా చాలా ప్రాంతాలకి ప్రోగ్రాం వెళ్తున్నప్పుడు పాటలు పాడమంటే చాలామంది పాడతారు. అంటే వాళ్ళు చెడ్డోళ్ళని కాదు, లేకపోతే వేస్ట్ గాళ్ళని కాదు. ఆ టైంలో పాట పాడటం అనేది కొంచెం సులభమే. అయితే మీ నెత్తి మీద ఒక గన్ను పెట్టి అరే ఇప్పుడు పాడరా అంటే ఎవడు పాడతాడు? ఎవడు పాడలేడు. కానీ దావీదు అలాంటి పరిస్థితుల్లో పాడాడు. అంటే ఏంటంటే చుట్టూ భయాందోళనలు ఉన్నప్పుడు, చావు ముంచుకొచ్చేస్తున్నప్పుడు అప్పుడు పాట పాడాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదని అప్పుడు పాడాడు అనమాట. కాబట్టి ఈ పక్కన చాలామంది సేవకులు ఉన్నారు, పనికెళ్ళే వాళ్ళు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, చదువుకునే వాళ్ళు ఉన్నారు. అయితే సర్వసాధారణంగా ప్రతి మనిషికి కూడా ఏదో ఒక భయం ఉంటుంది, ఏదో ఒక తొందర ఉంటుంది, ఏదో ఒక ఆందోళన ఉంటుంది. ఇది జరుగుద్దా లేదా, ఇలాంటిది జరిగితే ఏమవుతుంది అనేటువంటిది ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే అందరూ కూడా దేవుణ్ణి గనక కాపరిగా కలిగి ఉంటే ఇలాంటి భయం కలిగేటువంటి సమయంలో కూడా, ఇలాంటి టెన్షన్ ఉండేటువంటి సమయంలో కూడా నిబ్బరంగా మనం ఉండగలుగుతాం. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నాకేం భయం లేదు, ఆయన చూసుకుంటాడు అని దేవుని మీద మనం ధైర్యంగా ఆధారపడగలుగుతాం అనమాట. అది ఎట్లా సాధ్యమవుతుంది, దావీదు ఎట్లా చేయగలిగాడు, అది ఈ కీర్తనలోంచి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అయితే ఈ కీర్తన అర్థం చేసుకోవడానికి ఒక చిన్న విషయాన్ని మనం నేర్చుకోవాలి. ఒకవేళ మీరు 8వ క్లాస్ కానీ 9వ క్లాస్ కానీ చదువుతున్నట్లయితే తెలుగులో వ్యాకరణం అనేది ఉంటుంది. వ్యాకరణకి అలంకారాలు నేర్పిస్తారు. అలంకారాలు అంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు. మామూలుగా చదువు లేని వాళ్ళకి కూడా చెప్తాను అర్థమయ్యేటట్లు. ఎలా అంటే నల్లగా ఎవరిని ఉన్నారనుకో, ఆడ కాకిలాగా ఉంటాడు అని అంటారు. అది అలంకారం అనమాట. కాకిలాగా ఉంటాడు అనేది అలంకారం. అది ఆ బండకు ఉంటుంది, అది అంటే అది కూడా అలంకారమే. తిట్టడానికి మనం బోల్డ్ ఉపయోగిస్తాం, కుక్క, గాడిద, బండ, ఇన్ని రకాలని ఉపయోగిస్తాం. ఇవన్నీ కూడా అలంకారాలే. మెచ్చుకోవడానికి కూడా మనం అలంకారాలు ఉపయోగిస్తాం. ఎలాగంటే బాగా మంచి ఇడ్లీలు చేశారనుకోండి, మల్లెపూలు లాగా ఉన్నాయి, తర్వాత వెన్నలాగా కరిగిపోయింది నోట్లో పెట్టుకుంటే, ఇవన్నీ కూడా అలంకారాలే. మెచ్చుకోవడానికి అలంకారాలు ఉంటాయి, తిట్టడానికి కూడా అలంకారాలు ఉంటాయి. అంటే వర్ణించడానికి దేంతో అయినా మనం పోలిస్తే దాన్ని అలంకారం అంటారు అన్నమాట. ఈ కీర్తన మొత్తం కూడా ఒక అలంకారం మీద ఆధారపడింది. ఏంటనంటే దేవుడి వైపు చూసి దావీదు ఏమన్నాడంటే, నువ్వు నా పాలిట గొర్రెల కాపరివి అంటున్నాడు. అదనమాట యెహోవా నా కాపరి అంటే. అర్థమైందా? అంటే దేవుణ్ణి గొర్రెల కాపరిగా చూస్తున్నాడు అనమాట. ఇప్పుడు మిమ్మల్ని చిన్న ప్రశ్న అడుగుతా, అంటే మీకు ఇక్కడ దాకా అర్థమైందో లేదో చూడటానికి. దేవుడు గనక దావీదుకు గొర్రెల కాపరి అవ్వాలంటే దావీదు ఏమవ్వాలి? గొర్రె అవ్వాలి. మీకు బాగా అర్థమైపోయింది. అర్థమైందా? దావీదు గొర్రె అయితేనే దేవుడు గొర్రెల కాపరిగా ఉండగలుగుతాడు. దావీదు బర్రె అయితే అవుతాడా? అవ్వలేడు. కుక్క అయితే అవుతాడా? అవ్వలేదు. గాడిదైతే అవుతాడా? అవ్వలేడు. కాబట్టి మనము గొర్రె అవ్వగలిగితే దేవుడు మనకి గొర్రెల కాపరి అవ్వగలుగుతాడు. గొర్రె అవటం అంటే ఏంటండి అంటారనమాట. అంటే ప్రపంచంలో జంతువులన్నీ ఒక పద్ధతి అయితే గొర్రె ఒకటే ఒక పద్ధతి. అంటారేమో. ఇప్పుడు ఏ జంతువుకైనా 2 లక్షణాలు ఉంటాయి. ఏంటి ఆ 2 లక్షణాలు అంటే, మొదటిది పోరాడే లక్షణం, రెండోది పారిపోయే లక్షణం. నీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే, చీమల పుట్లో ఏలు పెట్టాం అనుకోండి, చీమలు ఏం చేస్తాయి? కుడతాయి కదా.
దాన్ని పోరాడతాం అంటారు. కుట్టలేమనుకుంటే పోతాయి, పారిపోతాయి. కుక్కని కెలికామనుకోండి వెనక్కి తిరిగి కరుసుద్ది. కరవలేమనుకుంటే పారిపోద్ది. పిల్లిని కెలికామనుకోండి వెనక్కి తిరిగి రక్కుద్ది. అది రక్కలేమనుకుంటే కానీ పారిపోద్ది. ప్రపంచంలో ఏ జంతువైనా ముందు పోరాడుద్ది, ఫైట్. రెండోది ఇంకా పోరాడలేమంటే పారిపోద్ది, ఫ్లైట్. మొదటిది పోరాడతాం, రెండోది పారిపోవడం. అయితే ఈ రెండు పనులు చేతకానిది ఏదైనా జంతువు ఉందంటే అది గొర్రెలే ఒక్కటే. గొర్రెకు పోరాడటం రాదు, పారిపోవటం కూడా రాదు. ఇప్పుడు ఒక 50 కుక్కలు కలిస్తే అర్థమైందా, ఒక నక్కనో ఓ చిరతపులినో భయపెడతాయి. ఒక 100 కుక్కలో 200 కుక్కలు కలిస్తే ఓ పులిని కూడా భయపెడతాయి. అయితే 10,000 గొర్రెలు కలిసిన ఒక కుక్కను కూడా భయపెట్టలేవు. ఎందుకంటే వాటికి చేత కాదు. భయపెట్టడం వాటి వల్ల కాని పని, బెదరగొట్టడం వాటి వల్ల కాని పని, పారిపోవటం కూడా వాటికి రాదు. కాబట్టి గొర్రెలకు ఉన్నటువంటి ఈ 2 లక్షణాలు ఏంటంటే పోరాడటం రాదు, పారిపోవటం రాదు. మరి గొర్రెలు ఎలా బతుకుతాయి? ఖచ్చితంగా గొర్రెల కాపరు ఉంటేనే బతుకుతాయి, లేకపోతే బతకవు. అడవి కుక్కలు ఉంటాయి, అడవి గాడిదలు ఉంటాయి, అడవి దున్నలు ఉంటాయి, అడవి కోళ్ళు ఉంటాయి. కానీ ఎక్కడైనా అడవి గొర్రెలు ఉంటాయా? ఉండవు. ఎందుకంటే అడవిలో గొర్రెలు బతకలేవు. ఖచ్చితంగా గొర్రెల కాపరు ఉండాల్సిందే. ప్రపంచంలో 2వ పురాతనమైనటువంటి వృత్తి ఏంటి తెలుసా? మొట్టమొదటి దేవుడు ఆదామును తయారు చేసినప్పుడు ఆయన తోటమాలి అయ్యాడు. ఆదాము కొడుకైనటువంటి ఏబేలు ఏమయ్యాడు? గొర్రెల కాపరయ్యాడు. కాబట్టి పురాతనమైనటువంటి వృత్తి అన్నమాట. గొర్రెల కాపరి లేకపోతే గొర్రెలు బతకలేవు. గొర్రెలు ఎప్పుడు కూడా గొర్రెల కాపరి మీద ఆధారపడాల్సిందే. గొర్రెల కాపరి లేకపోతే గొర్రెలకు భయం. అందుకనే దావీదు ఏమంటున్నాడంటే, దేవా నాకు పోరాడటం రాదు, పారిపోవటం కూడా రాదు, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా, నువ్వే నా కాపరివి అని అంటున్నాడు అన్నమాట. యెహోవా నా కాపరి అని అంటే, అయితే యెహోవా నా కాపరి అనేటువంటి 3 మాటలు ఉన్నాయి కదా. మధ్యలో మాట ఏంటి? నా. అది గుర్తుపెట్టుకున్నామే. నా అనే మాట ఎందుకన్నాడు? నా కాపరి అని ఎందుకన్నాడు? గొర్రెల గురించి ఇంకొక పాఠం మీరు నేర్చుకోవాలి. ఏంటనంటే, ఏ జంతువునైనా వెనక నుంచి కొడితే ముందుకెళ్తుంది. ఇప్పుడు కుక్కను కానీ, గాడిదని కానీ, గుర్రాన్ని కానీ, దేన్నైనా సరే హే హే అని కొడితే ముందుకెళ్తుంది. అయితే గొర్రెను ముందుకు పంపించాలంటే వెనక్కి కొడితే వెళ్తుంది. వెనక్కు కొట్టామనుకోండి 2 అడుగులు ముందుకేసి మళ్ళీ ఇటెంక చూస్తుంది, ఈడెంక. ఎందుకంటే వాటికి ముందుకెళ్ళటం రాదు. మరి ఎలాగండి గొర్రెలు ముందుకు ఎలా పంపిస్తారు? గొర్రెలు ముందుకు పంపించాలంటే ఒకే ఒక పద్ధతి. ఏంటి తెలుసా? ముందు ఒక గొర్రెల కాపరి నడుచుకుంటూ వెళ్తే ఆడు చూసుకుంటూ వెళ్ళిపోతాయి అన్నమాట. అర్థమైందా? అందుకనే మనకి టీవీలో ఒక ప్రోగ్రాం వస్తుంది, ఏమన్నా తెలుసా? బకరా అని. బకరా అంటే అర్థం ఏంటి తెలుసా? ఎర్రోడు అని అర్థం, బుర్రలేనోడు అని అర్థం, పిచ్చోడు అని అర్థం, అమాయకుడు అని అర్థం. అరే ఈడు గొర్రెరా అని అంటాడు. గొర్రెరా అంటే అర్థం ఏంటి తెలుసా? ఈ బుర్రలేనోడు రా, అసలు కొంచెం కూడా ఆలోచించాడు రా, ఎవరినైనా నమ్మేస్తాడు రా, అది అర్థం అన్నమాట. పిచ్చోడురా అని అర్థం. కాబట్టి గొర్రె అలా కాపరి వెనకాల వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకనే గొర్రెలు కాసేటువంటి కాపర్లు ఏం చేస్తారు తెలుసా? ఎప్పుడు ఒక్కళ్ళే గొర్రెలు కాయరు. ఎందుకనంటే ఒకడు ముందు వెళ్తున్నాడు అనుకోండి, వెనకాల గొర్రెల్ని ఎవడొకడు ఎత్తుకెళ్ళిపోతాడు. అందుకనే గొర్రెల కాపరు 2 లేదా 3 4 కలుస్తారు. కలిసి ఒకడు ముందు వెళ్తే మిగిలిన వాళ్ళు 2 3 వెనకాల నుండి కాపలా కాస్తూ ఉంటారు. ఈ విధంగా గుంపుగా వాళ్ళు వెళ్తూ ఉంటారు గొర్రెల కాపరు. అయితే సాయంత్రం అయిపోగానే మా గొర్రెలు ఉన్నాయా లేదా అని ప్రతి వాడు చూసుకుంటాడు. ఎలా చూసుకుంటాడు? ఇప్పుడు నాయో 10 గొర్రెలు, అయ్యగారి 25 గొర్రెలు, అయ్యగారి ఒక 50 గొర్రెలు ఉన్నాయి అనుకోండి. సాయంత్రం అయ్యేటప్పటికి 85 గొర్రెలు అక్కడ ఉంటాయి. అందుట్లో నా 50 ఎలా తెలుస్తుంది? ఇది నాదిరా, ఇది నాదిరా అని ఎవడ కొట్లాడరు. ఏం చేస్తారంటే ఎవడికాడి దడి కట్టేసుకుంటారు. గబగబా కట్టేసుకొని దానికి ఒక చిన్న ద్వారం పెట్టి ఆ ద్వారం దగ్గర నుంచొని ఊ అని అరుస్తారు. నేను అరుస్తాను, ఆయన అరుస్తారు, ఆయన అరుస్తారు. అయితే నా గొర్రెలు నా స్వరం వినంగానే పరిగెట్టుకుంటూ వచ్చేస్తాయి అన్నమాట. ఆయన గొర్రెలు ఆయన స్వరం వినంగానే ఆయన దగ్గరికి వెళ్ళిపోతాయి. దీన్ని ఆధారం చేసుకొని యేసయ్య ఒక మాట అన్నాడు, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయా అని అన్నాడు. అవునా కదా? ఇప్పుడు నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయనంటే మీరేం కంగారు పడక్కర్లేదు. మీకు బాగా అర్థమయ్యే విషయమే. ఎలాగంటే ఇప్పుడు వీధిలో 10 కోళ్ళు ఉన్నాయి అనుకోండి, అందుట్లో 2 కోళ్ళే మియ్యి. సాయంత్రం అయింది, కప్పెట్టేయాలి. బొబ్బొబ్బొబ్బో అంటే 10 కోళ్ళు వస్తాయా? రావు, 2 వస్తాయి. అర్థమైందా? మిగిలినవి వస్తే బాగానే ఉంటుంది, అడితే చికెన్ బిర్యానీ వండుకోవచ్చు, కానీ రావు.
మీ 2 కోళ్ళే వస్తాయి. ఎందుకంటే మీ బొబ్బో మీ కోడికే అర్థం అవుద్ది. అర్థమైందా? వేరే కోళ్ళకి అర్థం కావు. మీరు బొబ్బో అంటే మీ కోళ్ళు పరిగెట్టుకుంటూ వస్తే మిగిలిన కోళ్ళు భయపడి పారిపోతాయి. అవునా కదా? అది అలవాటు బట్టి వస్తుంది అన్నమాట. కాబట్టి యేసయ్య దాన్ని బట్టి ఎంత చక్కటి మాట అన్నాడంటే, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి అని. ఇప్పుడు ఎవరైనా కుక్క పిల్లని కొనుక్కు తెచ్చుకున్నారు అనుకోండి, లేకపోతే కుక్క పిల్లని పెంచుకున్నాం అనుకున్నారు, కుక్క పిల్లని తెచ్చుకోగానే పిల్లలు ఏం చేస్తారంటే దానికి ఒక పేరు పెడతారు. ఏదో రాజు అనో జూలీ అనో ఏదో పేరు పెడతారు. పెట్టారనుకోండి, తెల్లారుజామే అది జూలీ అంటూ వచ్చేది, రాజు అంటూ వచ్చేది. ఒక వారం 10 రోజులు పట్టుద్ది దీనికి అర్థం అవడానికి, ఓహో ఇది నా పేరు అనమాట అనేసి. అప్పుడు పిలిస్తే వస్తుంది. అదేవిధంగా మనం దేవునితో గడుపుతూ ఉంటే, దేవునితో గడపటం అంటే ఏంటో తెలుసా? ఏదైనా సరే అర్థమయ్యే భాషలో చెప్తాం. రోజు వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకోవటమే దేవునితో గడపడం అంటే. ఆ విధంగా రోజు మనం కొద్దిసేపు చేస్తే కనుక అప్పుడు దేవుడి స్వరానికి మనం అలవాటు అవుద్ది. దేవుడి స్వరం ఎలా వినబడుతుంది అంటే మన గుండెల్లో వినబడుతుంది. గుండెల్లో వినబడతాం అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్తాం. ఏంటి తెలుసా? మీకు అర్థమయ్యే భాష అంటే, ఇప్పుడు మనోళ్ళు కొంతమంది నిద్రపోతుంటారు, రే లేరా అంటే లెగరు. వాళ్ళని లేపటానికి ఈ మధ్యకాలంలో మంచి పద్ధతి ఉంది. ఏంటి చెప్పంటారా? మీరు కూడా కరెక్టే అంటారు. లెగరా అంటే లెగరు. ఏం చేయాలి తెలుసా? ఆడి ఫోన్కి రింగ్ ఇచ్చామనుకోండి, టక్కమని లేస్తాడు. లెగరా, మీరు ట్రై చేసి చూడండి. అవునా కదా? అంటే ఆ ఫోన్ రింగ్ అవ్వగానే ఈడు గుండెలో రింగ్ అవుతుంది. అదనమాట. అందుకే అది అలవాటు అయిపోతుంది. అది రింగ్ అయితే చాలు టక్కమని లేచిపోతాడు. ఎంత మత్తు నిద్రలో ఉన్నా టక్కమని లేచిపోతాడు. అది పరిస్థితి. అదే విధంగా దేవుడు మనతో మాట్లాడినప్పుడు మన గుండెల్లో రింగ్ అవుతుంది అనమాట. అది ఎలా ఉంటుంది అని అంటే అనుభవిస్తే కానీ తెలియదు, లేకపోతే రాదు. సో దావీదు ఏమంటున్నాడంటే, యెహోవా నా కాపరి అంటే నా దేవుడు నాకు అంతగా అలవాటు అయిపోయాడు. నా దేవునితో నేను అలా గడిపేవాడిని, నా దేవుడికి నాకు అలాంటి సంబంధం ఉంది. అది దావీదు చెప్తున్నటువంటి మాట. దేవుడితో మనం అలాంటి సంబంధాన్ని పెంచుకుంటే, యెహోవా నా కాపరి అయితే, ఇప్పుడు చూడండి మొదటి లైన్, యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు. నాకు లేమి కలగదు అంటే అర్థం ఏంటి తెలుసా? చుట్టూ సమస్యలు ఉండొచ్చు, చుట్టూ ఒడిదుడుకులు ఉండొచ్చు, చుట్టూ ఆందోళనలు ఉండొచ్చు, నాకు మాత్రం చింత లేదు. ఎందుకో తెలుసా? నా పక్కన ఆయన ఉన్నాడు కదా, ఆయన చూసుకుంటాడు. యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు అంటే అది అర్థం. ఇప్పుడు నాకు లేమి కలగదు అర్థం అవడానికి ఒక చిన్న మాట చెప్తాను. అంటే దేవుడు మనకు కాపరిగా ఉంటే ఏంటని. మా చిన్న పాప ఇప్పుడు 10వ క్లాస్ అయిపోయింది. కానీ దానికి 2 ఏళ్ళు 3 ఏళ్ళు వచ్చేదాకా ఒక పని చేసేది. ఏంటి తెలుసా? అర్ధరాత్రి ఎప్పుడైనా మెళుకు వస్తే కనుక నన్ను కానీ నా భార్యను కానీ లేపేది. ఎందుకనంటే దానికి అర్ధరాత్రి మెళుకు వస్తే బాత్రూమ్కి వెళ్తుంది. అది బాత్రూమ్కి వెళ్ళాలంటే బాత్రూమ్ స్విచ్ దానికి అందదు. కాబట్టి మమ్మల్ని లేపుద్ది అనమాట. లేపితే మేము ముందు వెళ్ళి స్విచ్ చేస్తే అది బాత్రూంలోకి వెళ్ళి వస్తుంది. ఒకసారి నన్ను లేపితే అది బాత్రూంలోకి వెళ్ళింది. బయట ఉన్నాను నేను, తలుపేసేసుకున్నాను, లోనికి వెళ్ళింది. అయితే నేను గోడకు ఆనుకొని నిద్రపోతున్నాను. రాత్రి కదా, గబుక్కొని మళ్ళీ అలా కళ్ళు మూసేసుకున్నాను. అప్పుడు గట్టిగా అరిచింది పప్పా అని. ఏమైందో అని కళ్ళు తెరిచి చూస్తే చీకటిగా ఉంది. అంటే ఏమైందో తెలుసా? కరెంటు పోయింది. అదేమో లోన్ ఉండిపోయి తలుపేసేసుకుంది. దానికి భయం వేసింది, అందుకు గట్టిగా అరిచింది. అరిస్తే నేను ఇప్పుడు ఏం చేయగలను? నేనా లోనకి వెళ్ళలేను. ఏం చేయలేక ఒక పని చేశాను. ఆ బాత్రూమ్ గుమ్మం ఉంటుంది కదా, ఆ గుమ్మం దగ్గరికి నోరు పెట్టి, దాని పేరు షైనీ అరవద్దు, నేను ఇక్కడే ఉన్నా అని అన్నాక అది ఇంకేం అరవలా, అది పని ముగించుకొని బయటకు వచ్చేసింది నెమ్మదిగా. కరెంట్ అయితే రాలా, కానీ ఏం పోయింది ఆమెకి? భయం పోయింది. ఎందుకని పోయింది? మా నాన్న ఇక్కడ ఉన్నాడు కదా అని. అర్థమైందా? యెహోవా నా కాపరి నాకు లేమి కలగదంటే అది అర్థమైందా? కరెంట్ ఏం రాలా, కానీ ఏమొచ్చింది? ధైర్యం వచ్చింది. అవునా కదా? మీ సమస్యలు పోతాయి అని నేను అంటలా, మీకు ఇంకా ఏ బాధలు ఉండవు అని నేను అంటలా. ఉంటాయి, కానీ దాటగలిగేటువంటి ధైర్యాన్ని దేవుడు మనకిస్తాడు. అర్థమైందా? దాన్ని ఛేదించగలిగేటువంటి శక్తిని మనకిస్తాడు. ఏం పర్లేదు, దేవుడు నాతో ఉన్నాడు, ఇలాంటి పరిస్థితులను కూడా నేను ఎదుర్కోగలుగుతాను ఆయన సహాయంతో. అది చెప్పగలుగుతాం అనమాట. యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు అంటే అది అర్థం అనమాట. సరే, మనకి ఏ పరిస్థితుల్లో దేవుడు మనకు తోడుగా ఉంటాడో ఇప్పుడు తీయండి. కీర్తనలు 23 వరుసగా చదువుకుంటూ వెళ్దాం.
6 వచనాలు అంతే. ఈ 6 వచనాలే మనం చదువుతాం. ఈ 6 వచనాలు ఒక్కొక్క లైన్ చదివి ఆ లైన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. అదే మనం చదివింది. మీరేమి చదవక్కర్లా, మీరు తీసి చూడండి. ఎందుకంటే నేను చదివేటప్పుడు మీరు తీసి చూడగలిగితే బాగుంటుంది. మీలో కొంతమంది బైబిల్ తెచ్చుకోలేదు, పర్లేదు, బైబిల్ తెచ్చుకోలేదు, వినండి. ఒకవేళ బైబిల్ ఉంటే చదవటం వస్తే రేపు పొద్దున్న తెచ్చుకోండి, మర్చిపోద్దే. ఎవడైనా యుద్ధానికి వెళ్ళేవాడు గన్ను మర్చిపోయి వెళ్తాడా? వెళ్ళడం. తాపీ పని చేసేవాడు తాపీ మర్చిపోయి వెళ్తాడా? వెళ్ళడం. మంగళవాడు కత్తిరి మర్చిపోయి వెళ్తాడా? వెళ్ళడం. అవునా కదా? అదేవిధంగా వాక్యం వినటానికి ఎవడో కూడా బైబిల్ మర్చిపోయి రాకూడదు. కత్తిరి లేని మంగళవాడికి ఏమన్నా ఉపయోగం ఉంటుందా? తాపీ లేని తాపీ మేస్త్రికి ఏమన్నా పని ఉంటుందా? ఉండదు కదా? అదేవిధంగా బైబిల్ లేకుండా నేను వాక్యం వినటానికి వచ్చానంటే దానికి అర్థం ఉండదు. తెచ్చుకోండి. అర్థమైందా? అది ఖడ్గం లాంటిది. యుద్ధానికి వెళ్ళేవాడి ఖడ్గం ఎంత ప్రాముఖ్యమో మనం వాక్యం వినటానికి వెళ్ళినప్పుడు బైబిల్ అంత ప్రాముఖ్యం. ఇంకా పచ్చిగా చెప్పాలంటే మీ ఇంటికి ఎవరిని అడుక్కునేవాడు వచ్చాడు అనుకో రాత్రి, అమ్మా అని. రాత్రి అడుక్కునేవాడు ఏం అడుక్కుంటాడు? అన్నం అడుక్కుంటాడు. అవునా కదా? అప్పుడే మీరు అన్నం తినేశారు, కొంత అన్నం మిగిలింది, దాన్ని తీసుకెళ్ళి ఆడికి ఇద్దాం అనుకున్నారు అని డేక్షాలో తీసుకొని అన్నం తీసుకొని వెళ్ళా అనుకో, ఆడి చేతులు కట్టుకొని ఉన్నాడు అనుకో, అరే అన్నం అడుక్కుంటున్నావు చెప్పేదిరా అంటే, లేదులే నువ్వు ఏదన్నా చూడంటే ఎలా ఉంటుంది? చెప్పలేని అడుక్కునేవాడికి మన మీద ఎంత కోపం వస్తుందో, బైబిల్ లేని మనిషి మీద కూడా దేవుడికి అంతే కోపం వస్తుంది. అర్థమైందా? అంత స్టైల్ కొట్టక్కర్లేదు. ఇలాగ నుంచి నువ్వే ఏదన్నా గిన్నోడు చూడు అని అంటే చొప్పు తీసుకొని కొట్టాలనిపిస్తుంది అండి కదా? మరది విషయం. కాబట్టి మనం ఎక్కడ స్టైల్ కొట్టాలి అక్కడ కొట్టాలా, ఎక్కడ తిన్న ఉండాలి అక్కడ ఉండాలి. అర్థమైందా? పచ్చి భాషలో చెప్పాలంటే భాషలు వేయకూడదు. అది దేవుని వాక్యం వినడానికి వచ్చినప్పుడు ఒబ్బుడిగా ఉండాలి, జాగ్రత్తగా అన్నారు. అప్పుడు దేవుడు మనతో మాట్లాడు. ఓకే, సరే ఇప్పుడు చూద్దాం. 2వ వచనం, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయించున్నాడు. ఈ లైన్ అర్థం చేసుకున్నాడు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయించున్నాడు. పరుండ చేయటం అంటే ఏంటి తెలుసా? పడుకోబెడతాడు. గొర్రెల కాపరి, మంచి గొర్రెల కాపరి ఎక్కడ పడితే అక్కడ పడుకోబెట్టాడు అంట. ఎక్కడ పడుకోబెడతాడు? పచ్చగా ఉన్న చోట పడుకోబెడతాడు. పచ్చగా ఉన్న చోట ఏముంటది? బెడ్ మీద పడుకున్నట్లు ఉంటది, మెత్తగా హాయిగా. అర్థమైందా? అలాంటి హాయిగా ఉన్న చోట గొర్రె పడుకోవాలంటే అది ఒక పని చేయాలి. ఏం తెలుసా? దానికి 4 కాళ్ళు ఉంటాయి కదా, 4 కాళ్ళు ముడిచేసి దాని పొట్ట నేల మీద ఆనుకున్నాక తలకాయ గడ్డి మీద ఆంచి పడుకుంటుంది. గొర్రె అలా పడుకోవాలంటే దానికి 4 సమస్యలు తీరాలి. ఆ 4 సమస్యల్లో ఏ ఒక్కటి ఉన్నా కూడా అది పడుకోలేదు. పచ్చిక బెడ్ ఉన్నా కూడా పడుకోలేదు. మీకు చెప్తాను అదేంటో. అది పెద్ద విచిత్రమైన విషయం కాదు. నేను ఎప్పుడు మర్మాలు చెప్పను, మామూలుగా మాడతాం. ఏంటి తెలుసా? ఇప్పుడు ఇక్కడ 25 గొర్రెలు ఉన్నాయి అదే, అంత దూరం నుంచి ఒక పులి కానీ ఒక తోడేలు కానీ ఓ నక్క కానీ వెళ్తుంది అనుకో, ఇక్కడ గొర్రెలు పడుకుంటాయా? పడుకో. ఎందుకని పడుకో? భయం. భయం వేస్తే అవి పడుకోలేవు. అవునా కదా? మొదటి కారణం పడుకోవాలంటే మనం భయం లేకుండా ఉండాలి. మీలో చాలా మంది ఎప్పుడో ఒక టైంలో ఇలాంటి మాట అని ఉంటారు. ఏమన్నా తెలుసా? రాత్రి అంతా అసలు నిద్ర లేదే అని అంటారు. ఏ కరెంట్ లేదా? ఉంది. తిండి లేదా? ఉంది. బెడ్ లేదా? ఉంది. మరి ఎందుకు నిద్ర పట్ల? ఏదో గుబులు, ఏదో భయం. భయం ఉంటే నిద్ర ఎక్కడ పట్టుద్ది? పట్టనే పట్ట. అవునా కదా? చాలా మందికి భయంతో నిద్ర పట్టిన వాళ్ళు ఉంటారు. ఒకసారి ఒక సినిమా యాక్టర్ని నేను కలిసాను. 2002లోనో 2003లోనో హైదరాబాద్లో టీవీ ప్రోగ్రామ్ కోసం అని వెళ్ళినప్పుడు హోటల్లో పెట్టారు, ఖరీదైన హోటల్. అర్థమైందా? అయితే దాన్ని కృష్ణ ఓబరాయ్ అనేవాళ్ళు అప్పట్లో, ఇప్పుడు దాన్ని తాజ్ అంటారు. దాంట్లో 2 గదులు ఉన్నాయి, చాలా ఖరీదైనటువంటి గదులు. అప్పట్లో ఒక్కొక్క గదికి ఒక్క రాత్రికి 23,000 రూపాయలు. అంటే దాంట్లో ఒక రోజు గడపాలంటే 23,000 రూపాయలు. ఇప్పుడైతే దానికి 1,25,000 1,50,000 అంటారు ఒక్క రోజుకి. మొగలాయి సూట్ అంటారు. ఆమె దాంట్లో గడుపుతాం. అర్థమైందా? అయితే నాకు తెలియదు, సాయంత్రం అందరం భోజనం చేస్తాం కదా, వచ్చింది అడ్డంగా వెళ్తుంది. నాకు ఎవరా అడ్డంగా వెళ్తుంది ఇవిడే అని అనుకున్నా. నాకు ముందు దూసుకుంటూ వెళ్ళిపోయి కొంచెం కోపంగా చూశాను. వెళ్ళి కూర్చొని భోజనం చేస్తాను. వచ్చింది. వచ్చి ఏమన్నా తెలుసా? నేను ఎవరో తెలుసా అని. నాకు తెలియదు అన్న. ఇలాగా బాగుంది అమ్మాయి చూడటానికి, చాలా నాజుగ్గా ఉంది, చాలా అందంగా ఉంది. ఎవరో తెలుసా అని అన్న. నాకు తెలియదు అన్న. అని అంటే మళ్ళీ అటు ఇటు తిరిగి వచ్చా. అన్న తెలుసా? నా పేరు మొనీషా కొయిరాలా అన్న. అంటే ఏంటి అన్న. అంటే అది పేరు అన్న. నాకు పేరు అని కూడా తెలియదు.
నా పేరు మనీషా కోయిరాల్. అవునా, ఏం చేస్తుంటారు అన్నారు. అప్పుడు చాలా సీరియస్ చూసింది. నేను పెద్ద యాక్టర్ని, సినిమా యాక్టర్ని. అయితే నాకేంటి, నాకు తెలియదు అన్నాను. నువ్వు సినిమాలు చూడవా అన్నా. నాకు అంత టైం లేదన్న. ఆవిడికి కొంచెం దిమ్మ దిగినట్లు అనిపించింది. ఈడు ఎవడ రాడు, ఖరీదైన హోటల్లో ఉన్నాడు, సినిమాలు చూడండి అంటాడు, నాకు అంత టైం లేదంటాడు అనుకొని ఏదో మాట్లాడాలనిపించింది. రోజు మాట్లాడతాను. 3 రోజులు రోజు భోంచేసేప్పుడు మాట్లాడేవాళ్ళు. సరే, మొత్తానికి కొంచెం సన్నిహితం పెరిగింది, మాట్లాడతాం. 3వ రోజు ఆమె ఏం చేసింది తెలుసా, భోజనానికి కూర్చున్నప్పుడు బేరర్ని పిలిచి 2 విస్కీ పట్టరా అన్న. అంటే వాడు 2 గ్లాసుల్లో విస్కీ తీసుకొచ్చాడు. నా ముందో గ్లాసు, ఆ ముందో గ్లాస్ పెట్టి నేను పెద్ద హడావిడి చేయకుండా, నాకు వద్దండి ఇప్పుడు అన్నాను. ఇదివరకు తాగేవాడు అని. ఇదివరకు తాగేవాడిని, ఇప్పుడు మానేశాను అన్న. నిజమే కదా, బాగా తాగేవాడిని, ఇప్పుడు వద్దండి అన్న. అని అంటే ఆవిడ కప్పగా టక్కుమని తాగేసేసి, ఏం కలుపుకోవాలా, సోడా గేడా ఏం కలుపుకోవాలి. ఇది కొంతమంది తాగే అలవాటు ఉంటుంది కదా మీకు, డైరెక్ట్గా తాగారు. నేను మామూలుగా మాట సరదా మాట, తాగే అలవాటు ఉంటుంది కదా. ఇప్పుడు తాగుడు అలవాటు ఉన్నవాడు ఈ విషయాలు అర్థం అవుతుంది. డైరెక్ట్గా తాగేశారంటే మంచి సీనియర్ అన్నమాట, అది విషయం. పైగా కొత్తగా తాగేవాళ్ళు అహో అని తగ్గడం, మొహం ఇలా పెడతాం అలా పెడతాం, గబగబా చికెన్ వేసుకోవడం, ఇవన్నీ హడావడి చేస్తారు. అవేం చేయాల, మామూలుగా నీళ్ళు తాగినట్టు తాగింది, ఆడ పెట్టేసింది. తర్వాత 2 ముద్దలు తిన్నది, మళ్ళీ 2వ గ్లాస్ ఎత్తేసింది. ఎత్తేటప్పటికి నాకు బాగా సీనియర్ ఇవనే విషయం అర్థమైపోయింది. అర్థమైపోయి, ఏమంటే మీరు బాగా తాగుతారనుకుంటాను అని అంటే, అవునండి అని. మీరు ఎలా తెలుసాను, ఇదివరకు బాగా తాగేవాడిలేనండి, అందుకే మీరు తాగే విధానం చూస్తే అర్థమైపోతుంది బాగా సీనియర్ అనేసి అని అంటే, ఆవిడ ఏమన్నా తెలుసా, ఏమండి ఇది తాగకపోతే నాకు నిద్ర పట్టదండి అన్నాను. ఆవిడ అన్నమాట, ఇది తాగకపోతే నాకు నిద్ర పట్టదు. ఆమె పడుకున్నటువంటి బెడ్ గుండ్రంగా ఉంటుంది, దాని మీద ఈ పావుర ఏకలు ఉంటాయి, అది ఒక పొర వేస్తారు, పావుర ఏకల పొర. ఎందుకంటే సుట్టి మెత్తగా ఉంటుంది అన్నాడు పడుకోవడానికి. పొద్దున్నే లెగవడానికి బద్ధకంగా ఉంటుంది, అసలు లెగవలేం, అంత హాయిగా ఉంటుంది. అందుకని ఆ బెడ్కి ఏం చేస్తారు తెలుసా, ఇలా చెయ్యి చాపంగానే ఒక బటన్ తగులుతుంది, అది నొక్కితే బెడ్ మొత్తం లేచిపోద్ది. ఇలాగ బెడ్డే, ఇవి లెగదు, బెడ్డే లేచిపోద్ది. లెగిస్తే కింద డోర్ ఓపెన్ అవుతుంది, జుర్రని జారిపోద్ది. జారటం ఎక్కడికి వెళ్తుంది సార్, స్విమ్మింగ్ పూల్లోకి వెళ్తుంది. దాంట్లోకి వెళ్ళిన తర్వాత అటు నుంచి ఇటు నుంచి 6 ట్యాపుల్లో నీళ్లు వస్తాయి మీదకి, ఎంత వేడి కావాలంటే అంత వేడి. స్నానం చేసి బయటికి రాగానే ఒక రోబోట్ లాంటిది ఒకటి వస్తుంది, మిషన్, ఒళ్ళు తొడవడానికి. అంత ఖరీదైనటువంటి రూమ్లో ఆమె పడుకుంటుంది. కానీ ఆవిడేమంటుంది తెలుసా, మందు కొడితే కానీ నిద్ర పట్టదండి. ఎందుకు అని అంటే, మీలో చాలా మంది పనులకు వెళ్తారు, కష్టపడి పనులు చేస్తారు. మీ ఒళ్ళు అంతగా అలసిపోయినప్పుడు మామూలుగా పడుకుంటే నిద్ర రావాలి. కానీ మీలో ఎక్కువ శాతం మంది చేసే పని అంటే తెలుసా, ఎంత కష్టపడి మీరు కూలి పని చేసినా దాని తర్వాత కళ్ళు కానీ సారా కానీ తాగకపోతే నిద్ర పట్టదు అని అనుకుంటారు. కారణం ఏంటి తెలుసా, భయం. యథార్థంగా మాట్లాడుతున్నాను, దాచిపెట్టేదే ఉంది దీంట్లో. అదే డబ్బు ఉన్నవాడైతే కనుక బార్కి వెళ్ళి తాగుతాడు, డబ్బు లేనివాడైతే సారా తాగుతాడు. కారణం ఇద్దరికి ఒకటే, ఏంటనంటే నిద్ర పడదు. లేకపోతే సార్ బాగా ఒళ్ళు అలసిపోయింది సార్, నిద్ర పడదు. బాగా అలసిపోతే పడుకుంటే నిద్ర పడుతుంది కదా. మంది ఎందుకు కొట్టాలంటే మీకు తెలియకుండా వాడు జరుగుతుంది, లోన భయం. అయితే దావీదే అన్నాడంటే, నాకు అలాంటి భయం లేదు, నా దేవుడు అన్నాడుగా, ఆయన చూసుకుంటాడు. అటు నుంచి పులి వెళ్తున్నా, అటు నుంచి తోడేలు వెళ్తున్నా, నా కాపురం అన్నాడు, ఆయన నన్ను చూసుకుంటాడు. నాకు భయం లేదు, నేను నిశ్చింతగా నిద్రపోగలుగుతాను. యెహోవా నా కాపరి అన్న మాటకు అర్థం అది, నన్ను ఆయన పచ్చిక గల చోట్ల పరుండ చేయించున్నాడు. మొదటి కారణం నిద్ర పట్టకపోవడానికి కారణం ఏంటి తెలుసా, భయం. రెండో కారణం ఏంటి చెప్తాను. ఇప్పుడు ఇక్కడ 85 గొర్రెలు ఉన్నాయి కదా, 85 గొర్రెల్లో 2 రకాలు ఉంటాయి. కొన్నేమో ఆడవే, కొన్నేమో మొగవే. మొగాటిని గొర్రెపోతులు అంటారు, అవునా కదా. ఈ గొర్రెపోతుల్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి మామూలు గొర్రెపోతులు అంటే, కొన్ని పొగరు గొర్రెపోతులు. ఈ పొగరు గొర్రెపోతులు అంటే చేస్తే తెలుసా, మిగిలిన మగ గొర్రెపోతులు పొడుస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇదే ఆధిపత్యం చలాయించాలనుకోండి, ఇంకో మగోడు ఎక్కడ ఉండటానికి ఇల్లు, అర్థమైందా. అది పొడుస్తూ ఉంటాయి. ఈ పొడుస్తూ ఉన్నప్పుడు పడుకోలేవు మిగిలిన గొర్రెలు, పక్క నుంచి పొడుస్తూ ఉంటాయి కదా. అందుకని ఎజిక్యల్ గ్రంథం 34వ అధ్యాయంలో దేవుడు ఒక మాట అంటాడు, మీలో బలమైన గొర్రెలకు బలహీనమైన గొర్రెలకు మధ్యన నేను ఉంటాను. అంటే కారణం మనలో చాలా మందికి నిద్ర పట్టకపోవడానికి. జాగ్రత్తగా వినండి, బయట నుంచి భయం ఉండకపోవచ్చు, కానీ ఇంట్లోనే మన పక్కనే
సూటిపోటి మాటలతో బాధ పెట్టేవాళ్ళు ఉంటారు. అది మీ అత్తయ్య అవ్వచ్చు, మీ మామయ్య అవ్వచ్చు, మీ ఆడబడిచే అవ్వచ్చు, మీ తోటి తమ్ముడు, అన్న, అక్క, చెల్లి అవ్వచ్చు, లేకపోతే మీ భర్త అవ్వచ్చు, మీ భార్య అవ్వచ్చు. ఎవరో ఒకళ్ళు సూటిపోటి మాటలు, ఒక చిన్న మాట అనేసి వెళ్ళిపోతారు అంతే. దాంతో ఒళ్ళంతా బాధ అనిపించేస్తుంది. ఎవరితో చెప్పుకోలేము అది. ఆ బాధను దిగమింగలం. చాలా మంది దుప్పటి కప్పుకొని ఏడుస్తూ ఉంటారు, లేదా బాత్రూంలోకి వెళ్ళి కూర్చొని ఏడుస్తూ ఉంటారు. ఎందుకనంటే ఆ మాట ఎవరితో చెప్తారు? చెప్పలేరు. సూటిపోటి మాటలతో బాధ పెట్టేవాళ్ళు ఉంటారు. మనం మొదటిది భయం అయితే, రెండోది బాధ. భయం దూరం నుంచి వస్తుంది, బాధ పక్క నుంచి వస్తుంది. మూడో కారణం ఏంటో చెప్పమంటారా? గొర్రెందుకు పడుకోలేదు అని అనటానికి మూడో కారణం ఏంటంటే, గొర్రెను ప్రతి 6 నెలలకు ఒకసారి బొచ్చు కత్తిరించాలి. ఇది ఒక విచిత్రమైన జంతువు. ఎందుకనంటే 6 నెలల పాటు బొచ్చు కత్తిరించలేదనుకోండి, దాని బొచ్చు ఎంత ఎక్కువైపోతుంది అని అంటే తాబేల్లాగా తయారవుతుంది. తాబేల్లాగా తయారవటం అంటే చెప్పంటారా? తాబేలు మామూలుగా ఇలా వెళ్ళిపోతుంది, కానీ ఇలా తిరగేసి పెట్టామనుకోండి వెళ్తుంది ఎక్కడికన్నా. ఎందుకు వెళ్ళలేదు తెలుసా? దాని ఈప్ మీద ఉన్నటువంటి చెప్ప బరువు ఎక్కువ, దాన్ని లేపలేదు. అదే విధంగా దీని బొచ్చు బరువు ఎక్కువైతే లేపలేదు. కూర్చోడానికి ప్రయత్నం చేస్తే బొచ్చు బరువుకి ఎల్లకెతల పడిపోతుంది. ఎల్లకెతలుగా పడిపోతే 11 నిమిషాలకు గొర్రె చచ్చిపోతుంది. 11 నిమిషాలకి. ఎందుకనంటే ఇక్కడ ఉన్నటువంటి పేగులు ఊపిరితిత్తు మీద పడతాయి అంట. పడితే పేక పిసికేసినట్లు అయిపోయి చచ్చిపోతుంది. అందుకనే బొచ్చు ఎక్కువ ఉంటే కనుక పడుకోదు, అది కూర్చొనే ఉంటుంది. మొదటిదేమో దూరం నుంచి వచ్చే భయం, రెండోదేమో పక్క నుంచి వచ్చేటువంటి బాధ, మూడోది ఏంటి తెలుసా? మీద ఉండేటువంటి భారం. మనలో కొంతమంది నిద్ర పట్టకపోవడానికి కారణాలు ఏంటి తెలుసా? భారాలు. కొంతమందికి అప్పుల భారం ఉంటుంది, కొంతమందికి ఇంట్లో ఎవరో ఒకళ్ళు జబ్బుతో ఉంటారు, వాళ్ళకి మందులు కొనాలనేటువంటి భారం ఉంటుంది, కొంతమందికి వాళ్ళకే శారీరకమైనటువంటి భారాలు ఉంటాయి. కాబట్టి భయం ఉంటే నిద్ర పట్టదు, బాధ ఉంటే నిద్ర పట్టదు, భారం ఉంటే నిద్ర పట్టదు. నాలుగోది ఏంటో చెప్పమంటారా? మొదటిది దూరం నుంచి వస్తుంది, రెండోది పక్క నుంచి వస్తుంది, మూడోది మీద నుంచి వస్తుంది, నాలుగోది లాన్ నుంచి వస్తుంది. లాన్ నుంచి వచ్చేదాన్నే ఆకలి అంటారు. ఆకలి తీరితే కానీ గొర్రె పడుకోలేదు, బువ్వ కావాలి. 4 బాలు బాగా గుర్తు పెట్టుకోవడానికి. 4 బాలు ఏంటి తెలుసా? మొదటిది భయం, రెండోది బాధ, మూడోది భారం, నాలుగోది బువ్వ. ఈ 4 తీరితే గాని ఒక గొర్రె పడుకోలేదు. దావీదే ఉన్నాడు తెలుసా? ఈ 4 నాకు తీరాయి, అందుకనే పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయను. నేను పడుకోట్లా, ఆయనే పడుకోబెడుతున్నాడు. అర్థమైందా? అంటే చుట్టూ భయాలున్నాయి, చుట్టూ బాధలున్నాయి, భారాలున్నాయి, బొవ్వ కూడా ఆయన ఇచ్చాడు కాబట్టి నేను పడుకోగలుగుతాను. తర్వాత ఆయన శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. శాంతికరమైన జలములు. జలం అంటే ఏంటి తెలుసు కదా? జలం అంటే నీళ్లు. మనకి కాలువలు, నదులు, వాటిలోంచి వచ్చేవి నీళ్లు. శాంతికరమైన జలము అని దేన్ని అంటారు తెలుసా? నీళ్లు 2 రకాలుగా ఉంటాయి. కొన్ని నీళ్ళేమో పారుతూ ఉంటాయి, కొన్ని నీళ్లు నిలకడగా ఉంటాయి. పారే నీళ్ళని కుక్కలు తాగుతాయి, గాడిదలు తాగుతాయి, గుర్రాలు తాగుతాయి, మేకలు తాగుతాయి, అన్ని జంతువులు తాగుతాయి. కానీ పారే నీళ్ళని గొర్రె తాగలేదు. ఎందుకో తెలుసా? మీరు ఎప్పుడైనా గొర్రెను గమనించండి. గొర్రె కనుక నీళ్లు పెడితే అదేం చేస్తుంది సా? నాలుకతో తాగదు, దానికి రాదు. మొత్తం ముట్టి మొత్తం లోనబెట్టి తాగుద్ది అది. అర్థమైందా? పారే నీళ్ళల్లో కనుక ముట్టి మొత్తం లోనబెట్టింది అనుకో, ముక్కులోంచి నీళ్లు లోనకెళ్ళిపోతాయి. అచ్చి అచ్చి అని తుమ్ముద్ది, జలుబు చేస్తుంది, ఇక్కడ గోక్కోవడం మొదలు పెడుతుంది, కొన్ని జంతువులు చచ్చిపోతాయి. అందుకే నీళ్ళు ఎప్పుడు కూడా నిలకడగా ఉండాలి గొర్రె తాగాలంటే. ఇశ్రాయేల్ దేశంలో నిలకడగా ఉండే నీళ్లు అక్కడక్కడ ఉండవు. అప్పుడు గొర్రెల కాపర్లు ఏం చేస్తారు తెలుసా? పొద్దున్నే 5 గంటలకు గొర్రెలు లేపేస్తారు. లేపేసి పొద్దున్నే గడ్డి తినిపిస్తారు. ఎందుకు తినిపిస్తారు తెలుసా? పొద్దున్నే 5-5:30 సూర్యుడు రాకముందు గడ్డి మీద ఏముంటది? మంచు చుక్కలు ఉంటాయి, అవునా కదా? ఆ మంచు చుక్కలు కలిసిన గడ్డి తింటే దానికి దాహం ఏదే కాదు. అది ఎలా ఉంటుంది తెలుసా? మనం మాంసం కూర, చిక్కుడుకాయ కూర, బీరకాయ కూర, వంకాయ కూరతో అన్నం తినేటప్పుడు నీళ్లు తాగుతాడు. ఎవడైనా సాంబార్తో, చారుతో అన్నం తినేటప్పుడు నీళ్లు తాగుతాడా? తాగడు. అయ్యే నీళ్లు ఇంకేం తాగుతాడు కదా? కాబట్టి గడ్డి మీద నీటి చుక్కలు అంటే సాంబార్తో అన్నం తిన్నట్లు అనమాట, మజ్జిగతో అన్నం తిన్నట్లు అనమాట. దానికి ఇంకా నీళ్లు కలపక్కన, అవే నీళ్ళు లాగా. అది ఆయన ఉద్దేశం. శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. 3వ వచనం చూద్దాం. నా ప్రాణమునకు ఆయన సేద తీరుస్తాడు. సేద తీర్చడం అంటే ఏంటి తెలుసా?
మీలో కొంతమంది అనుకుంటారు, అయ్యో తెగ వాగుతున్నావు కనుక వస్తే బాగయ్యా అనుకుంటారు మీరు నన్ను. దాన్నే సేద తీర్చడం అంటే. అర్థమైందా? అప్పుడు అని అంటానే, అది సేద తీర్చుకోవటం. ఏదైనా ఒకే పని చేస్తా ఉంటే కాస్త ఆగాలనిపిస్తే దాన్ని సేద తీర్చుకోవటం అంటే. గొర్రె నడుస్తూ ఉన్నప్పుడు దానికి 3 రకాలైన నడకలు ఉంటాయి. ఏంటంటే 3 రకాలైన నడకలు అంటే, ఒకటి మామూలు నడకే, మామూలుగా ఎప్పుడు నడుచుకుంటూ వెళ్తుంది. రెండో నడక అంటే చెప్తాను. ఇప్పుడే ఒక గొర్రె పిల్ల పుట్టింది అనుకోండి, మీరు గమనించండి, ఇప్పుడే గొర్రె పిల్ల పుడితే చట్టకటకటక 4 అడుగులు వేస్తుంది, ఆ తర్వాత అయిపోతుంది. ఎందుకని 4 అడుగులు స్పీడ్గా వేస్తుంది తెలుసా? దానికి నడవాలని ఆతృత. ఎందుకు ఆగిపోయింది తెలుసా? ఆ తర్వాత నడవలేదు కాబట్టి, ఇంకా ఆ తర్వాత నడవలేదు. అలాంటప్పుడు ఆ చిన్న గొర్రె పిల్లని హే హే అని తోమామనుకో, అది 2-3 అడుగులు వేసి కాళ్ళు చచ్చిపడిపోదు. అలాంటప్పుడు గొర్రెల కాపరి ఏం చేస్తారు తెలుసా? చిన్న పిల్లలు నడవలేకపోతే వాటిని ఏం చేస్తారు? నెత్తి మీద ఎక్కించుకుంటారు. నెత్తి మీద ఎక్కినప్పుడు ఆ గొర్రె పిల్లకి ఎలా ఉంటుంది? హాయిగా ఉంటుంది. మీకు అర్థమయ్యే భాషలో చెప్తా. ఇక్కడ చాలా మంది ఆడవాళ్ళు ఉన్నారు కదా, మీకు అర్థం అవుతుంది. ఎలాగంటే, మీ ఇంట్లో 5 ఏళ్ళు లేకపోతే 6 ఏళ్ళు 7 ఏళ్ళు పిల్లలు ఉన్నారనుకోండి, మీరు మీ పిల్లలు ఏమంటారు తెలుసా? అమ్మా నేను కూడా వస్తానే అంటారు. అప్పుడు మీరేమంటారు తెలుసా? వద్దురా బాబు, నువ్వు సంపుతావు నన్ను ఎత్తుకోమని, నేనే నడవలేను, నిన్ను ఎత్తుకోలేను రాను. అప్పుడు పిల్లలు ఏం వాగ్దానం చేస్తారు తెలుసా? అమ్మా నేను నడుస్తానే అంటారు. అంటే వాళ్ళని తీసుకొని వెళ్తారు. బజార్ వెళ్ళేదాకా నడుస్తారు వాళ్ళు. సామాన్లు గేమాన్లు అన్నీ కొన్నాక అమ్మా అంటారు. అప్పుడు ఆ వదలలేవు, కొట్టలేవు, సచ్చినట్టు మీద ఎక్కించుకోవాలి. మీరు గమనించారా? మీరు అప్పటికి చిరాకు పడిపోతూ ఉంటారు, ఎందుకంటే అప్పటికే చాలా దూరం నడిచారు కదా. వాడిని సంకలో ఎక్కించుకుని అమ్మా ఇది బాగుందే అది బాగుందే అని కబుర్లు ఆడుతూ ఉంటారే. ఆ కబుర్లు ఎందుకు వస్తాయి తెలుసా? ఆడికి హాయిగా ఉంది కాబట్టి సంకలో. అది సేద తీర్చుకోవటం అంటే. అమ్మాయ్యా అని కబుర్లు ఆడుతూ ఉంటాడు. సో దావీదు ఏమంటాడు తెలుసా? నా ప్రాణానికి ఆయన సేద తీరుస్తాడు. నేను నడవలేకపోతే ఆయన ఎత్తుకొని తీసుకెళ్తాడు. అయితే ఒక మాట చెప్పమంటారా? మన ఇంట్లో 5 ఏళ్ళు 8 ఏళ్ళు 9 ఏళ్ల పిల్లల్ని ఎత్తుకుంటాం. నాలాంటి వాడు అమ్మాయి ఎత్తుకుంటే ఎవడెత్తుకుంటాడు? కానీ మీకో విషయం తెలుసా? బైబిల్లో దేవుడిచ్చినటువంటి వాగ్దానం ఎలా ఉంటుంది తెలుసా? ముదిమి వచ్చు వరకు నిన్నెత్తుకుంటాను. ముదిమి అంటే ఏంటి తెలుసా? నువ్వు ముసలోడు అయిపోయినా ముసల్దాని అయిపోయినా ఎత్తుకునేవాడిని నేనే. అంటే ఎంత గొప్ప విషయం కదా. అందుకే దావీదు అన్నాడు తెలుసా? నా ప్రాణము నాకు ఆయన సేద తీరుస్తాడు. 2 నడకలు అయిపోయింది. 3వ నడక. ఏంటి ఆ 3వ నడక తెలుసా? గర్భంతో ఉంటాయి కొన్ని గొర్రెలు. గర్భంతో ఉన్నప్పుడు వాటిని గట్టి కొట్టకూడదు. ఎందుకంటే కొడితే పరిగెట్టినాయి అనుకోండి, పిల్ల పూర్తి కాకముందే బయటకు వచ్చేస్తుంది, తల్లి కూడా చచ్చిపోతుంది. అయితే గర్భంతో ఉన్న దాన్ని మీద ఎక్కించుకున్నాం అనుకో, కడుపు ఒత్తుకుపోతుంది. మరి ఎట్లాగా? అలాంటప్పుడు ఏం చేస్తారు సార్? కొన్ని అడుగులు వేసిన తర్వాత గర్భంతో ఉన్నటువంటి గొర్రె ఆగిపోయింది అనుకో, గొర్రెల కాపరి కూడా ఆగిపోతాడు. అది నడిచినప్పుడే వీడు నడుస్తాడు. ఎంత గొప్ప విషయం తెలుసా? అంటే ఏంటి తెలుసా? దేవుడు బలవంతాన్న మనల్ని వెనక నుంచి తరవడం, బలవంతాన్ని ఎప్పుడు తరవడం. బాగా చెప్తాడు, అమ్మదా నేనున్నా నడు. అయ్యా నేను నడవలేవా? సరే ఆగుతానులే, నీకోసం నేను ఆగుతాను. నువ్వు వచ్చినప్పుడే నేను వస్తాను, నువ్వు నడిచినప్పుడే నేను నడుస్తాను. అసలు మన దేవుడు ఎంత మంచాడో చూడండి. అనవసరంగా మనం తొందరపడతా ఉంటాం, అనవసరంగా మనం కంగారు పడతా ఉంటాం. కానీ మన దేవుడు ఎంత నిదానిస్తూ ఉంటాడో. నా ప్రాణమునకు ఆయన సేద తీరుస్తున్నాడు. తర్వాత ఏమన్నాడు తెలుసా? తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గంలో నడిపిస్తున్నాడు. ఇది ఎలా అర్థం చేసుకోవాలి తెలుసా? మీకు పల్లెటూరులో గేదెలు కాసేవాళ్ళు లేకపోతే ఆవులు కాసేవాళ్ళు ఉంటారు కదా. మీరు గమనించండి, గేదెలు కాసేవాళ్ళు కానీ ఆవులు కాసేవాళ్ళు లేకపోతే గాడిదలు పెంచేవాళ్ళు కానీ ఎప్పుడు ఒక పొలానికి వెళ్ళి వస్తారు. కానీ గొర్రెలు కాసేవాళ్ళు అలా చేయరు తెలుసా? గొర్రెలు కాసేవాళ్ళు ఊర్లు దాటుకుంటూ వెళ్తారు. ఎందుకో తెలుసా? గొర్రెలు కాసేవాళ్ళు అలా ఎందుకు చేస్తారంటే, ఏ జంతువైనా గడ్డి మేస్తుంది, కానీ గొర్రె మాత్రం గడ్డి మేయదు. గడ్డి మీద ఉన్న చిగురు మాత్రమే తింటది, అది కిందకి వెళ్దాం. ఈ పొలంలో చిగురు అయిపోతే పక్క పొలంలోకి వెళ్ళిపోవాలి, అక్కడ చిగురు అయిపోతే పక్క పొలంలోకి వెళ్ళాలి. అలా కాకుండా గొర్రెలు కాపరి అదే పొలానికి తీసుకెళ్ళాడు అనుకో, చిగురు దొరకలేదనుకో గడ్డి తినేస్తుంది. గడ్డి తినేస్తే పుల్లలు ఉంటాయి కదా, ఆ పుల్లలు కూడా కడుపులోకి వెళ్తాయి, దానికి అరగదు. పుల్లలు వెనక నుంచి వస్తాయి, దాంతో రక్తం కారుద్ది, జబ్బులు వస్తూ ఉంటాయి అన్నమాట. ఎందుకనంటే గొర్రె పుల్లల్ని అరగేసుకోలేదు, చిగురు మాత్రమే తింటది. అందుకనే ఉన్నాడు తెలుసా? నూతనమైనటువంటి పొలాల్లోకి తీసుకెళ్తాడు, నూతన అనుభవాల్లోకి తీసుకెళ్తా ఉంటాడు. ఇశ్రాయేల్ దేశంలో
చిగురుండేటువంటి గడ్డి ఎక్కడ ఉంటుంది తెలుసా? కొండల మీద ఉంటుందంట, చిన్న కొండల మీద. కాబట్టి గొర్రెల కాపర్లు ఏం చేస్తారు తెలుసా? ఆ కొండ మీదకి తీసుకెళ్ళి ఆ చిగురు తినిపిస్తూ ఉంటారు. ఇప్పుడు మీ పాస్టర్ గారు, విక్టర్ గారు నన్ను పిలిపించారు కదా ఈ 2 రోజుల మీటింగ్కి. ఎందుకు పిలిపించారో తెలుసా? ఒక విధంగా నేను కొంచెం కొత్తగా మాట్లాడుతున్నాను కదా, మాట్లాడుతున్నాను లేదా? కొంచెం తేడా కనబడుతున్నా మీకు? ఇంకెవరు వచ్చినా అంతే, కొత్త స్పీకర్ వస్తే కనుక కొంచెం తేడా కనబడుతుంది. దాన్నే చిగురు అంటారు, కొత్త అనుభవం అంటారు. ఆ విధంగా చిగురును బట్టి విశ్వాసంలో మనం ఎదగాలని, దేవుని వాక్యాన్ని మనం రుచించాలని దేవుడు మనకి కొత్త అనుభవాలు ఇస్తూ ఉంటాడు. ఇప్పటికి 3 వచనాలు చదివాం, అవునా కదా? సగం అయిపోయింది. సరే, అంత సులభం అయిపోయిందో? యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీరుస్తున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించున్నాడు. 3 వచనాలు అయిపోయింది. ఇప్పుడు 4వ వచనం చూద్దాం. గాఢాంధకారములో నేను సంచరించినను ఏ అపాయమునకును భయపడు. ఇక్కడ 4వ వచనంలో విపరీతమైనటువంటి తేడా కనబడుతుంది. ఏంటా తేడా అంటానేమో, ఇంత మంచి కాపరి ఉన్నప్పుడు మరి ఎందుకైనా దారి తప్పాడు? ఎందుకని కాపరి దారి తప్పేటట్లు చేశాడు? ఇది మనకు వచ్చేటువంటి ప్రశ్న. మీలో చాలా మందికి ఈ ప్రశ్న ఉంటుంది. నేను రోజు ప్రార్థన చేస్తున్నాను కదా, చర్చికి వెళ్తున్నాను కదా, వాక్యం చదువుతున్నాను కదా, కానుకలిస్తున్నాను కదా, దేవుణ్ణి స్తుతిస్తున్నాను కదా, నాకెందుకు భయం కలుగుతుంది? నాకెందుకు బాధలు వస్తున్నాయి? నాకెందుకు సమస్యలు వస్తున్నాయి? అది మీరు అడిగేటువంటి ప్రశ్న. ఆ ప్రశ్నకి జవాబే మనకి 4వ వచనంలో కనబడుతుంది. చూద్దాం మళ్ళీ ఒకసారి. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకును భయపడను. మీరు గమనించారా లేదో, గాఢాంధకారపు లోయలోకి ఆ గొర్రెను పంపించింది గొర్రెల కాపరా కాదు. జాగ్రత్త విన్నారా? నేను సంచరించినను అంటే ఏంటి? ఇప్పుడు గొర్రెల కాపరి ఇలా వెళ్ళమంటే 1-2 గొర్రెలు మార్గంలోంచి పక్కకి వెళ్ళిపోతాయి. ఎందుకు వెళ్ళిపోతాయో అర్థం కాదు. అది పిచ్చితనమా లేకపోతే ఎర్రితనమా తెలీదు. 1-2 గొర్రెలు పక్కకి వెళ్ళిపోతాయి, లోయల్లో పడిపోతాయి, లేకపోతే ఇంకా అక్కడిక్కడ పడిపోద్ది. అందుకని ఈ మాట చెప్పాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినాను. ఇది మీకు బాగా అర్థం అవడానికి ఒక విషయం చెప్తానే. తప్పిపోవటం అంటే ఏంటో మీకు అర్థం అవడానికి చాలా సంవత్సరాలు, బహుశా ఒక 5 సంవత్సరాల క్రితం అనుకుంటా, మేము మా కుటుంబం అంతా కూడా హైదరాబాద్లో ఎగ్జిబిషన్కి వెళ్ళి, చాలా పెద్దది, అయితే చాలా రద్దీగా ఉందన్న. నేనేమో నా చిన్న కూతుర్ని పట్టుకున్నా, నా భార్య ఏమో పెద్ద కూతుర్ని పట్టుకున్నా. ఇద్దరం నడుచుకుంటే వెళ్తున్నాం, వదిలేస్తే ఎక్కడ కలిసిపోతారేమో అని. అయితే అలా వెళ్తా ఉంటే మా చిన్న పాప నాయకు చూసి పప్ప అని ఆగమన్నా. ఎందుకు ఆగమంతా ఏమన్నా బొమ్మ చూస్తుందేమో అని ఆగా. అలా నడుచుకుంటే వెళ్ళింది. మైక్ అంత దూరం ఉంటుందే, అంత దూరం అలా వెళ్ళింది. దాని వెనకాల కూడా నేను వెళ్తే అక్కడ కరెంటు స్తంభం ఉంది. కరెంటు స్తంభానికి, ఇదేమో 5వ క్లాసు షైని, కరెంటు స్తంభానికి ఒక 5-6 ఏళ్ళు ఉంటాయేమో. చిన్న పాప స్తంభాన్ని ఇలా పట్టుకొని ఏడుస్తూ ఉంది, అని ఏడుస్తూ ఉంది. ఇది వెళ్ళి ఆ చిన్న పాపని కొట్టి, ఎందుకు ఏడుస్తున్నావు అంటే తట్టి, ఎందుకు ఏడుస్తున్నావు అన్నది. అంటే ఆ చిన్న పాప మా షైని అంక చూసి జవాబు చెప్పింది ఎందుకు ఏడుస్తుందో. అది దగ్గర నుంచి విన్నాక నాకు తల దిమ్మెత్తింది, గింగుర్లు తిరిగాయి ఆమె ఇచ్చిన జవాబుకి. ఏమన్నది తెలుసా? మా అమ్మ నాన్న తప్పారు అందుకు ఏడుస్తున్నాను అన్నది. అర్థమైందా? మా అమ్మ నాన్న తప్పారు అందుకు. అయితే ఇప్పుడు మీరు బాగా నవ్వారు కదా, ఇప్పుడు దీన్ని మన జీవితానికి ఆపాదిస్తాను, అప్పుడు మీరు నవ్వుతారులే, చూద్దాం. ఈ చిన్న పాప ఏమంటుంది? మా అమ్మ నాన్న తప్పారు అందుకే నేను ఏడుస్తున్నాను అన్నది, అందుకే మీరు నవ్వారు. మనలో కొంతమంది బాధల్లో ఉంటారు, కష్టాల్లో ఉంటారు. ఎందుకుంటారు తెలుసా? మనం చేసినటువంటి చెడ్డ పనులకి మనం కష్టాల్లోకి వెళ్తాం. అలాంటి బాధల్లో పాస్టర్ గారు వచ్చి మీకు ఏమన్నా ఆదరణ ఇవ్వడానికి చెప్తే మీరు అనే మాట ఏంటి తెలుసా? దేవుడు వదిలేసాడండి నన్ను, ఎలాగో దేవుడు దూరం అయిపోయాడండి. దేవుడు దూరం అయ్యాడా? నువ్వు దూరం అయ్యావా? దేవుడు తప్పిపోయాడా? నువ్వు తప్పిపోయావా? ఇప్పుడు చెప్పు నాకు. ఆ పాప మా అమ్మ నాన్న తప్పారంటే నువ్వు నవ్వావు, మరి నువ్వన్న మాటలేంటి? దేవుడు దూరం అయిపోయాడు, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, దేవుడికి నా మీద కనికరం లేదు, దేవుడితో మీరు చెప్పండి అని ఆన్లైన్లో ఎందుకు అడుగుతున్నారు మీరు? దేవుడు మనకి ఎప్పుడైనా దూరం అవుతాడా? అవ్వడు కదా. బైబిల్లో మన దేవుడి గురించి ఏముందో తెలుసా? ఇశ్రాయేల్ని కాపాడు దేవుడు, కునకడు, నిద్రపోడు. అంత చక్కటి మాట ఉంది. ఏమన్నాడు తెలుసా? తాను ఏర్పరచుకున్నటువంటి జనాంగాన్ని, అంటే మనల్ని ఎవడైనా తాకితే యేసయ్య ఏమంటాడు తెలుసా? దేవుడు ఏమంటాడు తెలుసా?
వాళ్ళని తాకితే నా కనుపాపను ముట్టినట్లే. కనుపాపను ముట్టడం అంటే ఏంటి తెలుసా? ఇప్పుడు ఎవడైనా కళ్ళల్లో ఏలు పెడితే అని అంటారా? అనరు. మా చిన్నప్పుడు ఒక ఆట ఆడేవాళ్ళని తెలుసా, ఇప్పుడు ఉందో లేదో తెలియదు కానీ ఆట చిన్నప్పుడు మేము 1వ క్లాస్ చదువుకున్నప్పుడు ఏమనేవాళ్ళని తెలుసా? పులంటే భయమా అని అంటాం, లేదు అని అనేవాళ్ళు అన్నాడు. అయితే ఇలాగ పెట్టు అని అంటాం అన్నాడు. అలా పెడితే ఉఫ్ అంటారు. అనగానే కళ్ళు మూసుకుంటారు కదా, పులంటే భయం లేదన్నా కానీ ఉఫ్ అంటే భయపడిపోయావా అని ఏడిపించేవాడు చిన్నప్పుడు ఆట. అంటే పులంటే కూడా నిలకడగా ఉండొచ్చు, కానీ కనుపాప మీద గాలి వస్తే కూడా ఆగదు. మనం కనుపాప మీదకి గాలి వస్తే కూడా. అందుకని వేసేమన్నాడు కదా సార్, ఎవడైనా నా బిడ్డను తాకితే నా కనుపాపను తాకినట్లే. అంత సున్నితంగా చెప్పాడు అన్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏమన్నాడు తెలుసా? ఒకవేళ నేను దారి తప్పి వెళ్ళిపోతే అప్పుడు కూడా నాకు భయం లేదు. ఎందుకో తెలుసా? మన కాపరున్నాడే, ఆయన మంచి కాపరంట. యేసయ్య ఒక కథ చెప్పాడు, మీకు గుర్తుందా కదా? 100 గొర్రెలు ఉన్నాయంట ఒకడికి. సాయంత్రం అయిపోయిన తర్వాత లెక్కేసుకున్నాడు. అన్ని లెక్కేసుకుంటే 99 ఉన్నాయి. పోతే పనిలే ఒక గొర్రె అని పడుకొని నిద్రపోయాడా? లేదు. పక్కన పిలిచాయా మా గొర్రెలు కొంచెం చూసుకో అని ఈయన లైట్ పట్టుకొని ఎత్తుక్కుంటూ వెళ్ళాడు. ఎక్కడుందా తప్పిపోయిన గొర్రెని. ఈ రాత్రి జరుగుతున్నటువంటి పని అంటే చెప్పంటారా? మీరు ఈ విధంగా కూర్చొని ఉన్నప్పుడు మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వస్తున్నాడు యేసయ్య. ఈ రాత్రి ఎత్తుక్కుంటూ తప్పిపోయినటువంటి మనతో ఆయన సంబంధం తిరిగి పెట్టుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకును భయపడను. ఇంకేమన్నాడు? నీవు నాకు తోడైందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరు. దుడ్డు కర్ర అంటే ఏంటి? దండము అంటే ఏంటి? దుడ్డు కర్ర అంటే ఏంటి తెలుసా? ఇప్పుడు పోలీసు వాళ్ళ చేతిలో ఉంటుందే లాఠీ, అలా ఉంటుంది. కాబట్టి చిన్న తేడా ఉంటుంది. లాఠీ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ నుంచి అక్కడ దాకా ఒకే లావు ఉంటుంది, కానీ దుడ్డు కర్ర అలా ఉండదు. ఓ పక్కన సన్నగా ఉంటుంది, ఇంకో పక్కన లావుగా ఉంటుంది. ఏ గొర్రెల కాపరైనా దుడ్డు కర్ర ఏమో చేత్తో పట్టుకుంటాడు. దండం అంటే ఎలా ఉంటుంది తెలుసా? తాతగారి కొక్కింగ్ కర్ర ఉంటుందే, అదనమాట దండం. అదేమో ఎడం చేతిలో ఉంటుంది. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించను. ఆదరించడం అంటే ఏంటి తెలుసా? చిన్నపిల్లలు ఏడుస్తూ ఉంటే కనుక బుడగలు చూపిస్తారు, లేకపోతే రంగు కాగితాలు చూపిస్తారు, లైట్ చూపిస్తారు. అది చూస్తే వీళ్ళ ఆదరణ పొందుతారు. ఎవరికైనా కర్ర చూపిస్తారు ఏడ్చే పిల్లలకి? చూపించరు. కానీ ఇక్కడ ఏమన్నాడు తెలుసా? నీ దుడ్డు కర్ర నీ దండం నన్ను ఆదరిస్తుంది. ఎలా ఆదరిస్తుంది? ఇది మనకు వచ్చే ప్రశ్న. దుడ్డు కర్ర ఎలా ఆదరిస్తుందో చెప్తున్నాను. ఎలాగో చెప్పమా? ఇప్పుడు గొర్రెలు వెళ్తుంది అనుకోండి, దోవ తప్ప పక్కకి వెళ్ళింది, ఏదన్నా తోడేలు కానీ సింహం కానీ ఈ గొర్రెని పట్టేసుకుంది అనుకోండి, ఇదే గొర్రె ఇలా పట్టేసుకుంది అనుకోండి, అప్పుడు గొర్రెల కాపరి ఏం చేస్తాడు తెలుసా? వాడి చేతిలో దుడ్డు ఉంటుంది కదా, దుడ్డు కర్ర ఉంటుంది కదా, దాన్ని పెట్టి ఫాట్ మన ఇక్కడ కొడతాడు. ఎక్కడ కొడితే ఏమవుతుంది తెలుసు? నోటుతో ఉన్నటువంటి గొర్రెని అని వదిలేస్తాడు. అందుకనే కీర్తనలో ఒక మాట ఉంటుంది, నన్ను శత్రువు యొక్క ఉరిలోంచి బయటికి లాగావని. పట్టుకున్నా కూడా అక్కడి నుంచి విడిపిస్తాడు, అంతేగాని చంపనివ్వడాయన. చెప్పు, ముగించు. శత్రువు యొక్క నోటిలోంచి కూడా ఆయన లాగుతాడు. అందుకనే దుడ్డు కర్ర అన్నాను. ఆయన వెళ్ళిపోయాడు కదా, ఇంకా అన్నాను ఇంకోసేపు ఆగుతాను. మీరు నా మాటలు వినాలని నేను ఆగా. మీరు ఇంకా ఆయన చూస్తే కనుక నేను ఇంకా ఆగుతాను. మీలో నలుగురు నన్ను చూడకపోతే నేను ప్రసంగం ఆపేస్తాను. నలుగురు. అందుకని నేను అంతగా చూస్తాను. అందరూ నా మాట వినాలి, అది నా కోరిక. ఒకవేళ మీరు వింటలేదంటే నేనేమనుకుంటాను తెలుసా? నేను సరిగ్గా చెప్పట్లేదు అనుకుంటాను, చాలా బాధపడిపోతాను, ఫీల్ అయిపోతాను. మీకు అర్థమయ్యేటట్లు చెప్పడానికి ఎన్ని కథలు చెప్పండి చెప్తాను, కానీ మీరు వినలేదనుకోండి నాకు బాధ వస్తుంది. ఓకే, రేపటి నుంచి అలా మధ్యలో ఎవరు రావద్దే. వాళ్ళు మొదటి రోజు కాబట్టి వదిలేశారు. రేపు ఇలా వదం తిట్టేస్తాను భయంకరంగా. అర్థమైందా? అలా జరగడానికి వీల్లేదు. దేవుని సన్నిధి, దానికి గౌరవం ఇవ్వడం మనం నేర్చుకోవాలి. అవునా కదా? రైట్. సరే, నీ దుడ్డు కర్ర అంటే అది. దండం ఎలా ఉపయోగిస్తారు? తాతగారి కుక్కింగ్ కర్ర. గొర్రె నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు పొరపాటున ఎక్కడైనా లోయలో పడిపోయింది అనుకో, అప్పుడు గొర్రెల కాపరి ఏం చేస్తారు తెలుసా? ఆ కొక్కు వైపు తిప్పి గొర్రెని పైకి లాగేస్తారు. అంటే మనము పడిపోవడానికి రెండే మార్గాలు. ఒకటి, మనమే తప్పి గోతులోకి వెళ్ళిపోవచ్చు.
రెండోది మనల్ని ఎవడైనా పట్టుకోవచ్చు. ఈ 2 సందర్భాల్లో మనకు తోడుగా ఉంటాడు గొర్రెల కాపరి. అందుకే ఈ మాట చెప్పాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నువ్వు భయపడదు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. తర్వాత, నా శత్రువుల ఎదుట నువ్వు నాకు భోజనము సిద్ధపరచుదు. శత్రువుల ఎదుట భోజనం సిద్ధపరచడం అంటే ఏంటి తెలుసా? మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఊహించని పద్ధతిలో. అంటే మనం ఏమనుకుంటా తెలుసా, బాగలేదన్నప్పుడు పాస్టర్ గారి దగ్గర ప్రార్థన చేసుకుందామని వెళ్తాం. అయితే ఇంటికి వెళ్ళేప్పటికి తలుపు తాళం వేసి ఉంటుంది. అబ్బా, పాస్టర్ గారు ఇదే టైంలో లేరు అని అనుకునే లోపల ఎవడో నాలాంటి అన్నమ్మ ఇక్కడ కనబడతాడు. ఏంటమ్మా వచ్చావంటారు, పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకుందామని వచ్చానమ్మా. అవునా, సర్లే పాస్టర్ గారు లేరు కదా, నేను చేస్తానులే అంటే నువ్వు ఊహించలా నేను ఉంటానని. నీకు తెలియదు నా గురించి. దేవుడు అలాగా అనుకోని వ్యక్తుల ద్వారా మనకు సహాయం చేస్తాడు. నా జీవితంలో జరిగినటువంటి ఒక సన్నివేశం చెప్తానే. 1986లో డిసెంబర్ 18వ తారీఖున జరిగింది. తారీఖు కూడా కరెక్ట్గా ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఆ రోజు రాత్రి జరిగింది ఈ విషయం. నేను నల్గొండ అనే ఊర్లో రాత్రి ఇలాగే వాక్యం చెప్పేసి పక్కూరు వెళ్తున్నాను. రామారం అనే ఊరు 20-25 కిలోమీటర్ల దూరం ఉంటుంది. నన్ను మోటార్ సైకిల్ మీద తీసుకెళ్తున్నాడు ఒక ఆయన. మధ్యలోకి వెళ్ళిన తర్వాత, అంటే ఈ ఊరు నుంచి ఆ ఊరు మధ్యలోకి వెళ్ళిన తర్వాత అడవిలాగా ఉంటుంది అక్కడ మా బండి అయిపోయింది. ఏమైందో తెలియదు, బండి అయిపోయింది. అయితే ఈయన ఏమన్నాడు తెలుసా, నన్ను తీసుకెళ్ళి ఆయన, అయ్యా ఇక్కడ అంతా జంతువులు ఉంటే అన్నలు కూడా ఉంటారు, మనం ఎక్కడో చోట ఇంట్లోకి వెళ్ళిపోవాలి లేకపోతే కష్టం అన్నాడు. అంత దూరం అనేది చిన్న లైట్ కనబడుతుంది. బండి తోసుకుంటూ వెళ్ళాం ఒక 1/2 కిలోమీటర్లు అంతా. వెళ్తే అక్కడ చిన్న గుడిసె ఒకటి ఉంది. ఆ గుడిసె తలుపు కొట్టి, అయ్యా మీ వసార్లోకి వచ్చే పడుకుంటాం అన్నాం. అంటే సరే పడుకోండి అన్నాం అన్నారు. పడుకున్నాం. అలాగే విపరీతమైన చలి, అలాగే ముడుచుకొని పడుకున్నాం. పడుకుంటే ఒక పావు గంట తలుపు కొట్టాడు ఆయన. తలుపు తీశాడు. తీసి అన్నం తిన్నారా అన్నాడు. లేదు సార్ పర్లేదులే మేము ఇక్కడ పడుకుంటాం. 2 లోనికి అని అన్నాడు. చిన్న గది, 2 పేటలు వేసి 2 సత్తు పేటలు ఇచ్చాడు. ఇచ్చి దాంట్లో పసుపు అన్నం వేశాడు. అది ఏ అన్నం కూడా మాకు తెలియదు. ఎందుకని మంచిదాన్ని మేము గట్టిగా చేయి పెట్టి ప్రార్థన చేస్తా ఉన్నాం, ప్రభా దీన్ని దీవించు ఆశీర్వదించు, నా కీడు ఉన్నట్టు తీసాని ప్రార్థన చేస్తా ఉన్నాం. ప్రార్థన అయ్యిందో లేదో ఆ అన్నం పెట్టినాడు. ఏయ్ ఏం చేసావా అన్నాడు. ఇలాగే గట్టిగా. అది కాదు సార్, మీరు ప్రేమతో అన్నం పెట్టారు కదా, మిమ్మల్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం అని అన్నా. అన్నం 2 ముద్దలు పెట్టుకున్నాక ఏమన్నాడు తెలుసా, అన్నం తిన్నాక మా కుటుంబం మొత్తానికి ప్రార్థన చేయాలి మీరు అన్నాడు. చాలా సంతోషం అనిపించింది. అయిపోయింది. 2 చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళ మంచం మీద పడుకున్నారు. మంచం మీద నుంచి లేపుకొచ్చేసి మోకరింప చేయించాడు. ప్రార్థన చేయమన్నాడు. ప్రార్థన చేసాం. చేసిన తర్వాత మళ్ళీ బయటికి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం అన్నారు. అరే అయిపోయింది కదా బయట పడుకుంటాం అన్న. ఆగండి అని వాళ్ళ భార్యతో అన్నాడు. మంచం దగ్గర అన్నాడు. వాళ్ళ ఇంట్లో ఒకటే మంచం ఉంది. ఆ మంచం దింపేసాడు ఆమె. మా ఇద్దరిని మంచం మీద పడుకోమన్నాడు. 2 అయింది. హాయిగా పడుకున్నాం. బాగా నిద్ర పట్టేసింది. నిద్ర పట్టిందో లేదో కొద్దిసేపటికి లేచి పెట్టి ఇక్కడ కొట్టాడు ఆయన. వచ్చి గబుక్కుని లేచా, ఇక బండి అని అన్నాడు. సార్ చీకటి కొంత సార్, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాను, తెల్లారిందిలే పో అన్నాడు. గడియారం చూస్తే 5 అయిపోయింది. కానీ అంటే చలికాలం కదా తెలియట్లా. పక్కన ఆయన లేపి పదండి అన్నాను. ఇక బయటికి వెళ్ళిపోతే, సార్ వందనాలు సార్, మీ పేరేంటి సార్ అన్నాడు. పేరుందిరనదే, బాగా చాలా రఫ్గా పేరుందిరనదే బా అని అన్నాడు. ఇదేంటే ఎంత మర్యాదగా అన్నం పెట్టాడు, ప్రార్థన చేయించుకున్నాడు, మంచం మీద పడుకోబెట్టాడు, ఇప్పుడు చిరాగ్గా పొమ్మన్నాడంటే అని అనుకొని కొంచెం మొహం అలా పెట్టి బండి తీస్తామంటే నమస్కారం అండి అని అన్నా. ఇట్రా అని అన్నాడు. నా పేరుంది నీకు అని అన్నాడు. ఏమి లేదు సార్, ఇంత సేవ చేశారు, సాయం చేశారు, కొంచెం గుర్తుపెట్టుకుందాం, ప్రార్థన చేసుకుందాం మీ గురించి అన్నాడు. నా పేరు తెలిస్తే సస్తావు తెలుసా నువ్వు అన్నాడు. పేరు తెలిస్తే సచ్చిదే ఉందరా, సినిమా డైలాగ్ లాగా ఉంది ఇది అని అనుకుంటే అప్పుడు అన్నాడు. ఏమన్నాడు తెలుసా, నేను పేరు మోసిన నక్సలైట్, మా ఇంట్లో నువ్వు పూట ఉన్నావని తెలిస్తే పోలీసులు నిన్ను లోనేస్తారు, అడు పో అని అన్నాడు. అప్పుడు వణుకొచ్చిందో. వాళ్ళ ముందు తెలిస్తే తిండి కూడా తినేవాడు కాదు. అంటే ఇప్పుడు మనకు ఫుడ్ పెట్టింది ఎవడో, ఓ నక్సలైట్. అర్థమైందా? ఇప్పుడు ఆయన ఎదుటి కదా నాకు భోజనం పెట్టింది. శత్రువులు ఎదురు భోజనం పెట్టడం అంటే అది కాదా? మనం ఊహించామా పెట్టామా? అవునా కదా? అంటే మనం ఊహించని పద్ధతుల్లో దేవుడు మన సహాయం చేస్తాడు. అది ఆయన ఉద్దేశం. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. చాలా మంది ఏమనుకుంటారు తెలుసా, నూనెతో తల అంటడం అంటే అభిషేకం. కరెక్టే, అభిషేకానికి నూనె వాడతారు. కానీ ఇక్కడ తలంటింది దేనికి? గొర్రెకి. గొర్రెకి అభిషేకం వాడు చేస్తాడు, ఎవడు చేయడు. మరి గొర్రెకి నూనె ఎందుకు పూశారు? ఇంకో మాట చెప్పండి రా. సాయంకాలం 4 అయితే గొర్రెకు బెడద ఉంటుంది ప్రతి గొర్రెకి. ఏంటి ఆ బెడదంటే, మనకి ఏగలు ఉంటాయి తెలుసు కదా. అయితే వంటగది దగ్గర లేకపోతే తడి ఎక్కువ ఉన్న చోట చిన్న
చిన్న పురుగులు ఉంటాయి, నుసువులు అంటారు, తెలుసు కదా. సాయంకాలం 4 అయితే ప్రతి గొర్రెకు నుసువులు పెడతాం. ఆ నుసువు ఏం చేస్తుంది తెలుసా? కంటి చుట్టూ చెవు చుట్టూ గుయ్యని తిరుగుతూ ఉంటుంది. అది ఎందుకు తిరుగుద్ది తెలుసా? గొర్రెకు 2 చోట్ల తడిగా ఉంటుంది. ఈ కంటు మూల పుస్సు ఉంటుంది, ముక్కు దగ్గర చీవుడు ఉంటుంది, ఆ 2 చోట్ల తడి ఉంటుంది. ఈ నుసువు ఏం చేస్తుంది తెలుసా? ఆ తడున్న చోట వాలి గుడ్డు పెట్టేసి వెళ్ళిపోతుంది. అది గుడ్డు పెట్టిన కొద్దిసేపటికి గుడ్లోంచి పురుగు వస్తుంది. ఈ కంటి మూల పురుగు వచ్చిందనుకో అది పాక్కుంటూ కంట్లోకి వెళ్ళిపోద్ది. ముక్కు మూల వచ్చిందనుకో పాక్కుంటూ బుర్రలోకి వెళ్తుంది. బుర్రలోకి వెళ్ళినా కంట్లోకి వెళ్ళినా లోన ఎలా తిరుగుతూ ఉంటుంది. దీనికి దురదేస్తుంది. దీనికి దురదేస్తే ఏం చేయాలో తెలియదు. మీరు ఎప్పుడైనా గమనించండి, గొర్రెలు గుంపుకి వెళ్తున్నప్పుడు అక్కడక్కడ 1-2 గొర్రెలు ఏం చేస్తాయి తెలుసా? ఎక్కడైనా గోడ కనబడితే, చెట్టు కనబడితే, దిమ్మ కనబడితే తలకాయలు ఇలా కుట్టుకుంటూ ఉంటాయి. ఎందుకు తెలుసా? లోన దురదేరుతూ ఉంటుంది దాన్ని. అందుకనమాట అలాగ దురదేరుతున్నప్పుడు తిండి తినదు, అది చచ్చిపోద్ది. అందుకనే ఈ నుసువులు బెడద లేకుండా ఉండటానికి ఇప్పుడు మీ పల్లెటూరులో గేదెలకి దోమలు కొట్టకుండా ఉండడానికి ఏం చేస్తారు? మీరు గడ్డి తగలేస్తారు, అవునా కదా? ఆలోటి ఏమన్నా వెలిగిస్తారండి ఆవుల దగ్గర? పెట్టరు. అర్థమైందా? గడ్డి తగలట్టారు. అదే విధంగా నుసువులు రాకుండా ఉండటానికి గొర్రెల కాపర్లు ఏం చేస్తారు తెలుసా? హార్త్ కర్పూరం ఉంటుందే, అంత కర్పూరం తీసుకొని దాంట్లో ఆలివ్ నూనెసి ముద్దగా చేస్తారు. చేసి అంత చుక్క ఇక్కడ పెడతారు. ప్రతి గొర్రెకు ఇలా చుక్క బొట్లాగా పెడతారు. ఆ 2 కలిసిన దానికి వచ్చే వాసనకి నుసువుల దగ్గరికి రావు. నూనెతో నా తల అంటి అన్నావు, నన్ను అభిషేకించావు అన్నది అందుకనమాట అర్థం. అర్థమైందా? నా గిన్నె నిండి పొరలుచుంది, ఇప్పుడు నేను కడుపు నిండా తినగలను. దాంతో మనకేమర్థం ఉంది తెలుసా? పెద్ద పులులు, సింహాలు, తోడేళ్లు వస్తే కాపాడేది ఆయనే. చిన్న నుసుములు వస్తే కూడా కాపాడేది ఆయనే. ఎంత గొప్ప దేవుడండి! యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదని అందుకన్నాడు. చివరి వచనం కొద్దాం, 6వ వచనం. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. నేను వెళ్తున్నాననుకో ముందు నా వెనకాల 2 వస్తారు. ఎవరెవరు వస్తారు? కృపా, క్షేమం. కృపారావు గారు ఒక ఆయన పేరు, క్షేమరావు గారు ఇంకొక ఆయన పేరు. కృపారావు గారు చేసే పని ఏంటి తెలుసా? నేను నడవలేనప్పుడు భుజం మీద ఎక్కించుకునేవాడు కృపారావు. కృప అంటే ఏంటి తెలుసా? నేను చేయలేనిది నాకు చేసి పెట్టేవాడు కృప. క్షేమం అంటే ఏంటి తెలుసా? నా మీదకి ఏమన్నా వస్తే కనుక వాటిని బెదరగొట్టి పంపించేసేవాడు క్షేమం. నా వెనకాల కృపారావు గారు ఉండి నా వెనకాల క్షేమరావు గారు ఉన్నట్లయితే ఇక నేను భయపడేదేముంది? కృపా క్షేమములు నా వెంట వస్తున్నాయి. చివరి లైన్, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసం చేశాను. ఇంత మంచి దేవుడు నాకు ఉన్నప్పుడు ఆయన విడిచిపెట్టేసి నేను ఎక్కడికి వెళ్తాను? ఆయనతో ఎప్పుడు నేను ఉండాలనుకున్నాను. అంటే అర్థం ఏంటో తెలుసా? ఎప్పుడు పాస్టర్ గారి మందిరంలో ఉండిపోతానని కాదు అర్థం. ఎక్కడికి వెళ్ళినా కూడా మనతో పాటు ఎవరిని తీసుకెళ్తాం? దేవుణ్ణి తీసుకొని వెళ్తాం. ఎక్కడికి వెళ్ళినా, పనికి వెళ్ళారనుకో మీతో పాటు దేవుణ్ణి తీసుకెళ్ళండి. బజార్ వెళ్ళారనుకోండి మీతో పాటు దేవుణ్ణి తీసుకెళ్ళండి. బడికి వెళ్ళారనుకోండి మీతో పాటు దేవుణ్ణి తీసుకెళ్ళండి. చిరకాలము ఆయనతో నేను ఉంటాను. దేవుడు మనల్ని తయారు చేసినప్పుడు ఆయన ఏమంటాడు తెలుసా? హలో, మీకు ఈ విషయం తెలీదా? ఈ శరీరము పరిశుద్ధాత్మనికి ఆలయం. దీన్ని ఎవడైనా పాడు చేస్తే నేను తట్టుకోలేను, వాడిని నేను నాశనం చేస్తానన్నాడు. దేవుడు మనతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన మనతో ఉంటే మనం భయపడేదేముంది? 6 వచనాల్లో గొర్రెల కాపరి ఏం చేస్తాడో చక్కగా రాశాడు దావీదు. అయితే దేవుడు ఇంకో గొప్పడు కదా యేసయ్య. ఆయన 6 వచనాలు కాదు, 1 వచనంలో తేల్చి పడేశాడు. ఆయన ఒకే వచనంలో చెప్పాడు యేసయ్య తానేం చేస్తాడు. ఏమన్నాడు తెలుసా? నేను గొర్రెలకు మంచి కాపరిని, కాబట్టి నేనేం చేస్తాను తెలుసా? నా గొర్రెల కోసం నేను ప్రాణం పెట్టేస్తాను. ఎంత అమోఘమైన మాట! నా గొర్రెల కోసం నేను ప్రాణం పెడతాను. యేసయ్య అంటున్నటువంటి మాట, గొర్రెల కోసం ప్రాణం పెట్టడం అంటే ఏంటో ఒక చిన్న సన్నివేశంతో చెప్పి నేను ముగించేస్తానే. జపాన్ దేశంలో ఇది నిజంగా జరిగింది. 1 సంవత్సరం క్రితం లేదా 2 సంవత్సరాల క్రితం వాట్సాప్లో, ఫేస్బుక్లో, తర్వాత న్యూస్ పేపర్లో కూడా చూపించారు ఈ విషయం. ఏంటనంటే ఓ పెద్ద సునామీ వచ్చింది. వస్తే చాలా బిల్డింగులు కూలిపోయాయి. బిల్డింగుల కింద చాలా మంది చచ్చిపోయారు. అయితే కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయి తెలుసా? పైన దూలాలు గీలాలు పడిపోతే కానీ కింద మనుషులు మాత్రం బతికే ఉంటారు కొన ప్రాణంతో. వాళ్ళని కనుక మనం గబగబా తప్పించగలిగితే వాళ్ళు బతుకుతారు. వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో అని ఎత్తకటానికి ఒక యంత్రాన్ని ఉపయోగిస్తారు. అది ఎలా ఉంటుందో తెలుసా?
డాక్టర్ గారు మన గుండె చప్పుడు వినటానికి ఉపయోగిస్తారు స్టెథోస్కోప్ అని, అలాంటిది పెద్దది ఉంటుంది అన్నమాట. దాన్ని ఇలా నడుపుతారు. నడిపితే కింద భూమిలో గుండె కొట్టుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక పైన డబ్ 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 సౌండ్ వస్తుంది. అక్కడ ఆగిపోయి తవ్వుతారు అనమాట. ఓ చోట అలా తవ్వితే ఒక అమ్మాయి ఇలా పడిపోయి ఉంది. ఆ అమ్మాయి బతుకుందేమో అని తవ్వారు. తవ్వి పట్టుకుంటే ఆ అమ్మాయి చల్లగా ఉంది. అరే అమ్మాయి చచ్చిపోయిందిరా అని నలుగురు సైనికులు వెళ్ళిపోదాం అనుకుంటే ఒక సైనికుడు అంటాడు, రే గుండు కొట్టుకుంటుందిరా, ఈ అమ్మాయి కింద ఎవరిని ఉన్నారేమో అని ఇలా బలవంతంగా తీశారు. తీస్తే ఆ అమ్మాయి చెయ్యి ఇలా ఉంది, ఇక్కడ దుప్పటి ఉంది, దుప్పట్లో 3 నెలల బాబు అన్నాడు చుట్టేసి. ఆ అమ్మాయి గట్టిగేలాగా తన యొక్క రొమ్మున ఆంచుకొని ఉందన్నమాట. ఆ బాబు బతికే ఉన్నాడు, ఈమె చచ్చిపోయింది కానీ ఈ బాబు బతుకున్నాడు. సరే బాబుని ఇలా లాగుదామని లాగితే రావట్లా, వాడు కాళ్ళు వాళ్ళ అమ్మ పొట్టలో గుచ్చుకుపోయింది, అందుకే రావట్లేదు. సరే అమ్మాయిని ఇలా తిప్పితే కానీ రాదు. సరే తీద్దాం అనుకుంటే అమ్మాయి చెయ్యి ఇలా ఉంది, పొడుగున ఇలా ఉంది. సరే ఇటంతా మట్టి తీస్తే ఈ అమ్మాయి చేతిలో చిప్పర్ లేదా మొబైల్ ఫోన్. వాళ్ళు నవ్వుకున్నారు, అరే ఓ చేత్తో బాబును పట్టుకుందిరా, ఇంకో చేత్తో మొబైల్ వదలలేదురా అని నవ్వుకున్నారు. నవ్వుకొని మొబైల్ చూస్తే అది ఆన్ చేసి ఉంది, ఆఫ్ అవ్వలా, అలాగే ఉంది. దాంట్లో ఎవరికో ఆమె టెక్స్ట్ మెసేజ్ SMS కొట్టింది, పంపిలా. ఏం కొట్టింది తెలుసా? 3 లైన్లు ఉన్నాయి. మొదటి లైన్లో ఏమన్నా తెలుసా? బాబు నువ్వు చనిపోవరా. రెండో లైన్ అంటే తెలుసా? బాబు నువ్వు బతుకుతావురా. మూడో లైన్ అంటే తెలుసా? బాబు నీ కోసం నేను చచ్చిపోతున్నాను రా. ఆ భుజం మీద పెద్ద దూలం పడిపోయిన తర్వాత ఈమె ఇంకా చచ్చిపోతున్నాను అనుకున్నప్పుడు గబగబా దాన్ని టైప్ చేసి ఎవరికి పంపించరా, ఈమె చచ్చిపోయింది. కానీ 3 మాటల్లో 3 విషయాలు చెప్పింది. ఒకటి, బాబు నువ్వు చచ్చిపోవురా, అది నిరీక్షణ. బాబు నువ్వు బతుకుతావురా, అది విశ్వాసం. బాబు నీ కోసం నేను చచ్చిపోతున్నాను, అది ప్రేమ. యేసయ్య సిలువ మీద చచ్చిపోయినప్పుడు కూడా ఆయన చేసింది అదే. ఆయన మన మీద ఉన్న ప్రేమతో మనం చేసిన పాపాలన్నీ తన మీద వేసుకొని చచ్చిపోయాడు. ఆయనకున్నటువంటి విశ్వాసం ఏంటో తెలుసా? ఆ మాటలు నీ దగ్గరకు వస్తాయని, నువ్వు ఆయన ఎంత విశ్వాసం ఉంచుతావని. ఆయనకున్న నిరీక్షణ ఏంటి తెలుసా? తప్పిపోయిన నువ్వు ఆయన దగ్గరకు వస్తావని, ఆయనతో సంబంధం కలిగి ఉంటావని. ఎంత చక్కటి మాట. కాబట్టి ఈ రాత్రి మీరు తప్పిపోయారా? ఎక్కడికైనా చెడు అలవాట్లలో ఉన్నారా? చెడు బుద్ధుల్లో ఉన్నారా? చెడ్డ జీవితాన్ని జీవిస్తున్నారా? ఈ మాటలు మీకు వినిపించాయి అని అంటే, ఈ మాటలు మీకు అర్థమవుతున్నాయి అని అంటే, దేవుడు మీతో సంబంధం కలిగి ఉండాలని ఇష్టపడుతున్నాడు. ఏమన్నాడు తెలుసా? నువ్వు తప్పిపోయినా ఎత్తుక్కుంటూ వచ్చాను నేను నీకోసం, నిన్ను రక్షించాలనేది నా కోరిక. అయితే మనం చేయగలిగేది ఏంటి తెలుసా? అయ్యా నేను ఎక్కడున్నాను, నన్ను రక్షించవా, నన్ను క్షమించవా, నా జీవితాన్ని సరిచేయవా, నువ్వు నా కాపరిగా ఉండవా, నేను ఇక నుంచి నీ గొర్రెగా ఉంటాను అని చెప్పడమే. ఈ రాత్రి నువ్వు అలా చెప్పడానికి ఇష్టపడితే నీకున్నటువంటి ప్రతి పరిస్థితుల్లో నువ్వు ఏమి చెప్పేటట్లు చేస్తాడు తెలుసా? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని నువ్వు కూడా అనగలుగుతావు. ఈ రాత్రి అలా అనటానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ఇష్టపడుతున్నట్లయితే ప్రార్థన చేసుకుందామా? తలంచండి, కళ్ళు మూసుకోండి. నేను 1-2 నిమిషాల్లో ముగిస్తాను. గబగబా లేచిపోవద్దు. ఇప్పుడు కూర్చోండి, 1-2 నిమిషాలు కూర్చోండి. 1-2 నిమిషాలు మీ మనసులో ఈ కీర్తన ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దావీదేమన్నాడు తెలుసా? నేను రాజునే అవ్వచ్చు, 17 యుద్ధాలు గెలిచిన వ్యక్తిని అవ్వచ్చు, కానీ నేను గొర్రెను. నా దేవుడు నాకు లేకపోతే నేనేమి చేయలేను. అంతగా దేవుడి మీద ఆధారపడ్డాడు, అంతగా దేవుని మీద ఆనుకున్నాడు. అందుకనే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? దావీదుని నా హృదయానుసారుడు అంటున్నాడు. ఈ రాత్రి దేవుడు నిన్ను ఆ విధంగా దీవించాలని ఇష్టపడుతున్నాడు. అది ఎప్పుడు సాధ్యమవుతుందో తెలుసా? దేవుడి మీద పూర్తిగా ఆనుకునేటువంటి గొర్రెగా మారగలిగితే. నువ్వు మారలేదు, నువ్వు పారిపోయావు, దూరం వెళ్ళిపోయావు, చీకట్లోకి వెళ్ళిపోయావు, ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయావు. అయితే ఈ రాత్రి ప్రభువా నేను తప్పాను దారిని, నేను గాఢాంధకారపు లోయలోకి వెళ్ళాను, నన్ను క్షమించు. ఈ రాత్రి నువ్వు నన్ను వెతుక్కుంటూ వచ్చావు, నీ స్వరం నాకు వినబడింది, నువ్వు అనేటువంటి మాటలు నాకు అర్థమవుతున్నాయి. ఈసారి మాట్లాడుతుంటే నా గుండెలో నాకు అర్థమవుతుంది ఇది నువ్వు మాట్లాడుతున్నావు అని. ఇది నాతో నువ్వు మాట్లాడుతున్నావు, నా స్థితిని నువ్వు చూసి మాట్లాడుతున్నావు. నన్ను క్షమించేసేయా, నన్ను క్షమించు. నువ్వు ఎంత మంచి దేవుడివి, నేను చేసిన తప్పులన్నీ నీ మీద వేసుకొని నాకు బదులుగా నువ్వు చనిపోయావు. ఎంత మంచి దేవుడు. యేసయ్యా నన్ను క్షమించు, తప్పిపోయినటువంటి నన్ను వెతికి రక్షించు. ఈ రాత్రి నన్ను పట్టుకో ప్రభువా, నన్ను నడిపించు ప్రభువా, నీ గొర్రెగా నన్ను చేసుకో ప్రభువా అని మనస్ఫూర్తిగా అడుగుదాం. నోరు తెరిచి ఆయనతో చెప్పండి, యేసయ్యా నువ్వు నా కాపరిగా ఉండు,
నన్ను నీ గొర్రెగా స్వీకరించు. నీ మీద పూర్తిగా నేను ఆనుకుంటాను. నేను నీ యందు పూర్తిగా విశ్వాసం చూపిస్తాను. ఈ రాత్రి నువ్వు అలాంటి మాట చెప్పడానికి ఇష్టపడితే దేవుడిస్తున్నటువంటి మంచి వాగ్దానం. నా దగ్గరికి ఎవరైనా వస్తే నేను తోసేను, నేను స్వీకరిస్తానని చెప్తున్నాడు. ఎంత మంచి దేవుడు! ఆయన ప్రశ్న వేసి విసిగిచ్చేవాడు కాదు. ఎక్కడికి వెళ్ళిపోయావు అని తిట్టేవాడు కాదు. కౌగులించుకుంటాడు. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఎంతకాలమైందిరా నువ్వు వెళ్ళిపోయావు, ఎక్కడికి వెళ్ళావురా, ఇప్పుడు వచ్చిందా నీకు బుద్ధి, ఇప్పుడు వచ్చిందా నీకు గుర్తు అని ఏమి అనలేదు. దగ్గరికి తీసుకున్నాడు, కౌగిలించుకున్నాడు, ముద్దు పెట్టాడు. ఈ రాత్రి దేవుడు నీతో అదే పని చేయడానికి ఇష్టపడుతున్నాడు. అయితే యేసయ్యా నన్ను స్వీకరించు, నన్ను అంగీకరించు, నా జీవితాన్ని మార్చు ప్రభువా అని మనస్ఫూర్తిగా మీలో ఎవరన్నా ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నట్లయితే మీ కుడి హస్తాన్ని ఎత్తి చూపించండి. యేసయ్యా ఇదిగో నా చెయ్యి చూపిస్తున్నాను నీకు, నన్ను స్వీకరించేసయ్యా, నీ గొర్రెగా నన్ను స్వీకరించు. మనస్ఫూర్తిగా మీరు ప్రార్థన చేయడానికి ఇష్టపడుతుంటే మీరు చెయ్యి ఎత్తి చూపించండి. నేనేం బలవంతం చేయట్లేదు. మీకు ఇష్టమైతే, దేవుని స్వరం మీకు అర్థమైతే, దేవుని మాటలు మీకు అర్థమైతే మనస్ఫూర్తిగా యేసయ్యా నన్ను క్షమించు, నన్ను స్వీకరించు. చేతులెత్తిన వాళ్ళు దించేయండి, ప్రార్థన చేసుకుందాం. యేసయ్య మనల్ని వెతుక్కుంటూ ఈ రాత్రి ఇక్కడికి వచ్చాడు. ఆయన ఎంత మంచి దేవుడు! ఆయన మనల్ని స్వీకరించడానికి ఇష్టపడుతున్నారు. మీలో చాలామంది చేతులు ఎత్తారు. అయితే ఈ రాత్రి ఇంకొక చిన్న పని చేస్తారా? ఎవరైతే చేతులు ఎత్తారో వాళ్ళు మాత్రమే ఉన్న చోటన లేచి నిలబడతారా? చిన్న ప్రార్థన చేసి నేను ముగిస్తాను. సిగ్గుపడద్దు, భయపడద్దు, నేను ఇంకేం చేయను. మీరు మనస్ఫూర్తిగా యేసయ్య కావాలి, యేసయ్యను గొర్రెల కాపరిగా మీరు గొర్రెగా ఉండటానికి ఇష్టపడుతూ ప్రార్థన చేయడానికి మీరు సిద్ధంగా ఉంటే ఉన్న చోటన లేచి నిలబడండి. చిన్న ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. మా దేవా, మా ప్రభా, మీకు వందనాలు, మీకు స్తుతులు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ చిన్న గ్రామాన్ని ఈ రాత్రి నువ్వు దర్శించావు ప్రభా. నువ్వు మంచి దేవుడు ప్రభా. ప్రతి వ్యక్తిని నువ్వు గౌరవిస్తావు ప్రభా. ప్రతి మనిషికి నువ్వు విలువనిస్తావు ప్రభా. ఈ రాత్రి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని నువ్వు చూస్తున్నావు ప్రభా. ప్రతి మనిషిని, ప్రతి మగ వ్యక్తిని, ప్రతి ఆడ వ్యక్తిని మీరు చూస్తున్నారు ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. వారి హృదయాల్లో చేసే ప్రార్థన నువ్వు వింటున్నావు ప్రభా. వారి పెదాల మీద ఉన్నటువంటి మాటలు నువ్వు వింటున్నావు ప్రభా. నువ్వు మంచి దేవుడు తండ్రి. నాయన, మేము నీ యందు విశ్వాసం ఉంచితే నువ్వు మమ్మల్ని రక్షిస్తానని వాగ్దానం చేసి, మా పాపాలు ఒప్పుకుంటే క్షమిస్తానని వాగ్దానం చేసావు ప్రభా. తప్పిపోయినటువంటి మమ్మల్ని వెతికి రక్షించడానికి ఈ రాత్రి వచ్చి నువ్వు మంచి దేవుడు ప్రభా. నీకు వందనాలు, నీకు స్తుతులు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు. నేను ఎవరైతే లేచి నిలబడి ప్రార్థన చేస్తున్నారో నాతో కలిసి వారికి అలాంటి నిశ్చయతని ఇమ్మని అడుగుతున్నాను ప్రభా. ధైర్యాన్ని ఇమ్మని అడుగుతున్నాను తండ్రి. ఈ రాత్రి తిరిగి ఇంటికి వెళ్తున్నప్పుడు యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని ధైర్యంగా వాళ్ళు చెప్పగలిగి ఉండాలి ప్రభా. వాళ్ళకి భయాలు ఉండొచ్చు, వాళ్ళకి బాధలు ఉండొచ్చు, వాళ్ళకి భారాలు ఉండొచ్చు, వాళ్ళకి లేములు ఉండొచ్చు. వీటన్నిటిలో ప్రభా మీరు చాలిన దేవుడిగా ఉంటున్నాడు ప్రభా. మీకు వందనాలు, మీకు స్తుతులు, స్తోత్రాలు. మీకే స్తుతులు చెల్లిస్తూ ఈ గ్రామాన్ని, ఈరోజు వాక్యం విన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థన చేయించున్నాం. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చోండి. మంచిది. ఇదివరకు కూడా చక్కని వాక్యాన్ని అందించినటువంటి అన్నకి నా ప్రత్యేకమైన వందనాలు.